సంబంధించినవి, అది తప్పు కాదు. రెండవది ఏంటంటే మన మనస్సుకి లేదా ఆత్మీయ జీవితానికి దైనందిక జీవితంలో మనము దేవుడికి ఇష్టంగా కొనసాగడానికి ఉపయోగపడే మాటలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి వేరే సంఘాలు చెప్తా ఉంటాను. మన సంఘం దగ్గరికి వచ్చినప్పటికీ డైరెక్ట్ గా పాటించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన సంఘంలో ఉన్న వాళ్ళ యొక్క ఒక అటెన్షన్ పవర్ అంటే దృష్టి నిలిపి నేర్చుకునే సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా కావాల్సిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాను. ఈ రోజు నేను మనసాక్షి గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడాలని ఆశపడతాను. అందుకే నేను మన సంఘంలో నేను చేసే సత్సంగాల్లో రెండు రిఫరెన్స్ 3 రిఫరెన్స్ కన్నా ఎక్కువ తీరు చెప్పాల్సిన విషయాన్ని ఒకే వాక్యం నుంచి చెప్తానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎక్కువ రిఫరెన్స్ తీయడం తప్పు కాదు, ఎక్కువ విషయాలు చెప్పడం తప్పు కాదు, అది మంచిది. కాకపోతే నేను చెప్పే విధానము ఈ విధంగా ఉంటా ఉంది. తక్కువ వాక్య భాగాలు తీసుకుని దానిలో నుంచి మనం రోజు ఎలా జీవించాలి, ఎలా సరి చేసుకోవాలనే విషయాన్ని నేను చెప్తా ఉంటాను. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి కూడా వేరే సంఘాల్లో చెప్పినట్టుగా లోతైన విషయాలు చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ అక్కడే ఆగిపోతారేమో, అవసరమైన విషయాలు చెప్పడానికి అవసరమైన వాటిని తీసుకోలేమనే విషయంతో ఎక్కువ సార్లు మనకు పూర్తిగా అవసరమైన విషయాల నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను. ఇదంతా చెప్పడం నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విషయాలు అయితే చెప్పబడుతున్నాయో ఆ విషయాల నుంచి మీరు నేర్చుకుంటూ దాని ప్రకారం అడుగులు వేస్తా ఉన్నప్పుడు మీ దైనందిక జీవితాల్లో అంటే అనుదినము మనం దేవుడిని గమనించే క్రమంలో మనం దేవుడితో ఎదిగే అవకాశము ధన్యత మనకుంటుంది. మనం సంఘానికి రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చాలాసార్లు సంఘానికి మనము దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవడానికి వస్తూ ఉంటాం. లేదు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన నమ్ముకుని కొనసాగాలని వస్తూ ఉంటాం. కానీ వాక్య భాగంలో నేను కానీ దివ్య కానీ మీకు చెప్పే వాక్య భాగాల్లో మనం ఎలా ఉంటూ ఎలా కొనసాగుతూ ఉంటే దేవుడితో సహవాసం కలిగిన వారిగా ఉంటామో, ఎలా కొనసాగుతూ ఉంటే దేవుడికి ఇష్టంగా కొనసాగుతామో, ఎలా కొనసాగుతూ ఉంటే దేవుడిని కలిగిన వారిగా ఉంటామో అవి బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మేము ప్రాక్టికల్ గా దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాం. సో అది అలా ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నప్పుడు మీకు కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు, కొన్నిసార్లు చెప్పిన విషయాన్ని చెప్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ మీకు చెప్పే అన్ని విషయాలు మీ కోసమే చెప్తాం. దేనికోసం చెప్తాం? మీ మనీ కోసం చెప్తా ఉంటాం. అంటే చాలాసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. అంటే ఉదాహరణకి మరి మనోడు ఉన్నాడు అనుకోండి, ఎన్నో సంవత్సరాలు చెప్తా ఉన్నాం, అమ్మ రండి ప్రార్థన చేద్దాం. ఎందుకని ప్రార్థన చేద్దాం అంటున్నాం? ఎందుకు ప్రార్థన చేద్దాం అంటున్నాం అంటే దేవుని కార్యము తన జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని కార్యము వారి కుటుంబాల్లో నెరవేర్చబడినట్లుగా మన జీవితాలు సరిచేయబడతాయి. దేవుడు సరిచేసి వచ్చినప్పుడు దేవుడు ఒక్కడే మనం సరిచేయగలరు, దేవుడు ఒక్కడే మన జీవితాలు మార్చగలరు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాము, చాలా మంది కోసం ప్రార్థన చేస్తాం. మన ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి కూడా మనం ఈ స్థలంలో ప్రార్థన చేశాము. అలాంటిది దాదాపు ఇక్కడ సంఘము ఆ నామంలో ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి ముఖ్యమైన 2-3 కుటుంబాల్లో మరి మా కుటుంబం కూడా ఉంది. కానీ ఆ కుటుంబాన్ని చూసినప్పుడు ఈ బిడ్డ ఆరోగ్య విషయంలో లేదా చిన్న కూతురు కుటుంబ విషయంలో ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. అందుకని మేము సంఘానికి రావడం గురించి, సంఘంలో ప్రార్థన చేసుకోవడం గురించి చెప్తా ఉంటాం. ఈరోజు సందర్భం వచ్చిందని తన విషయాన్ని చూపిస్తా ఉన్నాం. ఇది అందరికి సంబంధించిన విషయం. మీ విషయాల్లో కూడా నేను అదే మాట్లాడుతూ ఉంటాను. దివ్య విషయంలో కానీ దోష విషయంలో కానీ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను చెప్పే మాట ఏంటంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. అది చెప్తాను కదా, అది చేయండి, మనకు మేలు జరుగుతుంది. సరే, ఈరోజు మనస్సాక్షిని గురించి కొన్ని విషయాలతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మనస్సాక్షి లేదా మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో దేవుడితో కొనసాగటానికి అన్నిటికన్నా ముఖ్యమైనది మన మనస్సు లేదా మనస్సాక్షి. ఎందుకంటే మనము మన మనస్సులో తీర్మానం తీసుకున్నప్పుడు, మన మనసులో ఆలోచన చేసినప్పుడు, మన మనసులో దేవుని మాటలు ఉంచుకున్నప్పుడు మన జీవితాల్లో ఒక మార్పు మనం చూడగలుగుతూ ఉంటాం. ఈరోజు అంటే మనస్సాక్షి ఒక 7-8 రకాల మనస్సాక్షి గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అందులో 3-4 విషయాలు, 3-4 రకాల మనస్సాక్షి గురించి ఈరోజు మీతో మాట్లాడి దాని గురించి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని అడగాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ చెప్పబడిన మనస్సాక్షి ఎలాంటిదంట? అపవిత్రపరచబడి ఉన్నది. ఒక రకమైన మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉంటుంది. ఎలాంటి మనస్సాక్షి అని చెప్తారు ఒకసారి? అపవిత్రపరచబడటం ఏంటి? చాలాసార్లు మనం దేహంతో పాపం చేసినప్పుడు అది మన జీవితాల్లోకి అపవిత్రత తీసుకొస్తుంది.
ఒక అతను సిగరెట్ తాగుతా ఉన్నాడు అనుకోండి, ఆ సిగరెట్ తాగడం అనేది అతని యొక్క దేహాన్ని అపవిత్రపరుచుద్ది. లేదా మందు తాగుతా ఉన్నాడు, మందు తాగడం అనేది నా దేహాన్ని అపవిత్రపరిచేలా చేస్తుంది. లేదా వ్యభిచారం చేస్తా ఉన్నాడు, అది దేహాన్ని అపవిత్రపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే మనస్సాక్షి అపవిత్రపరచబడుతుందంట. మనస్సాక్షి అపవిత్రత వస్తారా రాదా? మీ ఉద్దేశం చెప్పండి. నేను చాలాసార్లు ఆదివారం కూడా నేను మాట్లాడేది ఏంటంటే మనస్సాక్షి అపవిత్రపరచబడే అవకాశం ఉందా లేదా? నిజం చెప్పాలంటే మన ప్రతి ఆలోచన, అది పాపమైనా దేవుడి అయినా సరే, ఎక్కడ మొదలవుతుంది? మనసులోనే జరుగుతుంది. మనసు, హృదయం, మనస్సాక్షి 3 ప్యారలల్ అంటే పర్యాయ పదాలు అయింది. అంటే మనస్సాక్షి అనే మాట అది కొంచెం లోతైన మాట. మన జీవితంలో జరిగే దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన లేదా దేవుడికి సంబంధించిన ఆలోచన అంతా కూడా ఎక్కడ మొదలవుతుందంటే మన మనసులోనే ప్రారంభమవుతుంది, మన హృదయంలోనే ప్రారంభమవుతుంది. అందుకని అంటే మనం చాలా వాక్యాలు మనం చూసినప్పుడు మనసు ఎలాంటి వాటితో నిండిపోద్దో మనకు చాలాసార్లు తెలుసు. మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో తెలుసు. మన మనసులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చాలా వాక్యాలు మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. మనసులోనే కోపం ఉంటుంది, మనసులోనే శత్రుత్వం ఉంటుంది, మనసులోనే దోషం ఉంటుంది, మనసులోనే వ్యభిచారం ఉంటుంది. ఇలా మనసుకు సంబంధించిన విషయాలు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనసుని ఏం చేస్తాయని వాక్యం చెబుతుంది? అపవిత్రపరుస్తాయి. ఏం చేస్తాయంటే అపవిత్రపరుస్తాయి. అంటే మన మనస్సు అపవిత్రపరచబడినప్పుడు అపవిత్రపరచబడిన దాన్ని శుద్ధి చేయడానికి యేసు ప్రభువు రక్తం ఒకటే కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూస్తే ఇక్కడ యేసు ప్రభు ఎలా తను అర్పించుకున్నాడో మాట్లాడుతూ ఇక్కడ నుంచి మాట్లాడతాడు. అంటుంది ఈ వాక్యంలో ఏం చెప్తా ఉన్నాడంటే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. ఇందాక మనం చూసిన మనస్సాక్షి అపవిత్రపరచబడిన మనస్సాక్షి. ఒక రకమైన మనస్సాక్షి ఏంటంటే అపవిత్రపరచబడి ఉన్నది, దాని పాపంలో నిండిపోయి ఉంది, దేవుని దగ్గర చోటు ఉన్నట్టుగా మనకి కనపట్లేదు. కానీ ఆ మనస్సాక్షి ఎప్పుడైతే దేవుని రక్తం దగ్గరికి తీసుకురాబడిందో ఆ మనస్సాక్షి, ఆ రక్తం ఏం చేస్తా ఉందంటే శుద్ధి చేయబడిన మనస్సాక్షిగా మనస్సాక్షిని మారుస్తా ఉంది. హల్లెలూయా. మనస్సాక్షి ఏం చేయబడతా ఉందంట? శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడటం, శుభ్రం చేయబడటం. శుద్ధి చేయబడటం అంటే పవిత్రపరచబడటం. శుద్ధి చేయబడటం అంటే కల్మషం ఏది లేకుండా తీసివేయబడటం. శుద్ధి చేయబడటం అంటే ఒక స్వచ్ఛమైన దానిగా మార్చబడటం. మన మనస్సులు ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత, ఈ లోక సంబంధమైన పాపముల చేత, ఈ లోక సంబంధమైన విషయముల చేత నిండిపోయినప్పుడు మన మనస్సు అపవిత్రపరచబడుతుంది. దాన్ని పవిత్రపరచబడటానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ మనస్సుని దేవుని రక్తం దగ్గరికి తీసుకురాబడాలి. ఎప్పుడైతే దేవుని రక్తం దగ్గరికి తీసుకొచ్చి దేవా నా మనస్సు లేదా మనస్సాక్షి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని మనం ఒప్పుకోగలుగుతామో ఆ ఒక్క మాట క్రీస్తు రక్తము ద్వారా ఏం చేయబడుతుందంటే మన మనస్సాక్షిని శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడిన మనస్సాక్షిగా మార్చబడుతుంది. ఒక పవిత్రమైన మనస్సాక్షిగా మార్చబడుతుంది. దేవుడు నివాసము చేయడానికి, దేవుడిని కలిగి ఉండడానికి యోగ్యమైన మనస్సాక్షిగా మార్చబడుతుంది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటా ఉన్నాడు, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుంటే అది మరలా పాపములోనికి వెళ్ళటానికి ఇష్టము లేనంతగా శుద్ధి చేయబడుతుంది. అది మళ్ళా పాపంలోనికి, పాపపు ఆలోచనలోనికి, పాపపు పనుల్లోనికి చోటు ఇవ్వటానికి ఇష్టపడినంతగా శుద్ధి చేయబడుతుంది. ఈ శుద్ధి చేయబడటాన్ని మనం మారు మనసు పొందడం అని అంటాం. ఎంతో ఎక్కువగానే మాట దేన్ని సూచిస్తా ఉందంటే ఆ శుద్ధి చేయబడిన తర్వాత అది మళ్ళా అపవిత్రత వైపుకి జారపోవటానికి అవకాశం లేనంతగా శుద్ధి చేయబడుతుంది. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే కార్యం అది. దేవుడి దగ్గరికి మన హృదయాన్ని తీసుకొచ్చినప్పుడు మన హృదయ పక్షంగా దేవుడు చేసే కార్యం అది. ఆయన శుద్ధి చేస్తాడు మన హృదయాల్ని. ఆయన రక్తముకున్న శక్తి ఏంటంటే అది గడిచిన దినాల్లో అపవిత్రపరచబడిన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ మరలా పాపం వైపుకి దిగజారిపోవటానికి అవకాశం లేనంతగా శుద్ధి చేయబడుతుంది.
అంటే దీన్ని ఇంకా ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడి దగ్గర మన మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నప్పుడు, దేవా నా హృదయాన్ని కడుగు, నా జీవితాన్ని కడుగు, నా పాపాన్ని కడుగు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని శుద్ధి చేస్తాడు, ఆ పాపం అంతటిని తుడిచివేస్తాడు. అప్పటి నుంచి మన జీవితంలో ఒక కొత్త హృదయం, కొత్త మనస్సాక్షి మొదలవుతుంది. ఆ మనస్సాక్షి ఏం చేస్తాడంటే పాపం చెయ్యాలి అంటే ఇష్టపడనని పరిస్థితిలోకి వెళ్తుంది. అందుకని మీరు చాలా మంది మారు మనసు పొందినప్పుడు దేవుడికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాలన్నా, పనులు చేయాలన్నా, దేవుడికి వ్యతిరేకమైనది మీ జీవితాల్లోకి వచ్చే సమయాల్లో అది రావడానికి ఇష్టం లేని పరిస్థితులు మీ జీవితంలో ఉండుంటాయి. మారు మనసు పొందిన సమయాల్లో దేవుడికి ఇష్టం లేని మాటలు కానీ, పనులు కానీ, ఆలోచన కానీ మన హృదయంలోకి వచ్చినప్పుడు అదే నా జీవితంలోకి రాకూడదే అనే ఆలోచన మీకు వచ్చిందమ్మా ఎప్పుడన్నా? మారు మనసు పొందినప్పుడు ఒక చిన్న అబద్ధం ఆడటానికి కూడా మనము వెనకాడిన సందర్భాలు ఉంటాయి. మారు మనసు పొందినప్పుడు ఒక చెడ్డ మాట మాట్లాడటానికి కూడా వెనకడుగు వేసే సందర్భాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే యేసు యొక్క రక్తము పాపమునకు మన హృదయంలోనికి చోటు ఇవ్వటానికి ఇష్టం లేనంతగా, తీసుకోవడానికి ఇష్టం లేనంతగా మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. మన హృదయంలోనికి వేరేది రావడానికి అవకాశం లేనంతగా యేసు రక్తం శుద్ధి చేస్తుంది. దానికి కాలక్రమేణా ఏం జరుగుతుందో తెలుసా? కాలక్రమేణా ఏం జరుగుతుందంటే బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారిగా మార్చబడతా ఉంటాం. మన హృదయంలో దేవునితో కొనసాగుతూ లేనప్పుడు, మన మనస్సాక్షికి దేవుని యొక్క వాక్యానికి చోటు లేని పరిస్థితులకు వెళ్తా ఉన్నప్పుడు, మన హృదయంలో దేవునికి ఇష్టం లేని వాటిని పదే 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 రానివ్వటానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, మన జీవితంలో తప్పు చేయడానికి మనం సిద్ధపడతా ఉన్నప్పుడు మన మనస్సాక్షి బలహీనం అయిపోద్ది. బలహీనమైన మనస్సాక్షి గురించి అపొస్తలుల కార్యాల్లో మాట్లాడుతూ ఉంటాడు. బలహీనమైన మనస్సాక్షి ఎందుకని బలహీనం అయిపోయిందంటే దానికి బలాన్ని ఇచ్చేదంటే దేవుని యొక్క పవిత్రతలో కొనసాగటానికి తగిన దాన్ని మనం ఇవ్వట్లేదు. నేను చాలాసార్లు మీరు మారు మనసు పొందినప్పుడు మీకు చెప్తా ఉంటాము, మీరు మారు మనసు పొందిన దగ్గర నుంచి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి, ఎక్కువగా బైబిల్ చదువుకోండి, వీలైనంత వరకు ఎక్కువగా సంఘంలో ఉండడానికి ప్రయత్నం చేయండి, ఎంతో అవసరమైతే తప్ప ప్రార్థన మానేయద్దు అని చెప్తా ఉంటారు. గుర్తుందమ్మా? ఇవన్నీ దేవుడు శుద్ధి చేసిన మనస్సాక్షిని నిలబెట్టే బలమైన ఔషధాలు లాంటివి. దేవుడిచ్చిన నిర్మలమైన మనస్సాక్షి, శుద్ధి చేయబడిన మనస్సాక్షి, శుద్ధి చేయబడినదిగా పవిత్రమైనదిగా కొనసాగటానికి ఇవన్నీ కావాలి. మనస్సాక్షికి వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, దేవుడితో సమయం గడపడం కావాలి. ఎప్పుడైతే ఇవన్నీ తగ్గుతా ఉన్నాయో అప్పుడు ఏమవుతుందంటే మనస్సాక్షి బలహీనం అవుతుంది. నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చేసి, ప్రార్థన చేసుకోవడానికి నీకు మనసు ఇష్టం లేనప్పుడు, వాక్యం చదవడానికి నీ మనసు ఇష్టం లేనప్పుడు, సంఘానికి రావడానికి నీకు కుదుర్చుకోలేనప్పుడు అప్పుడు ఏమవుతుంది? నీ మనస్సాక్షి మెల్లిమెల్లిగా బలహీనం అవుతా ఉంటది. బలహీనమైన మనస్సాక్షి ఎందుకంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మన శరీరానికి సరిపోయిన ఆహారం మనం తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? శరీరం బలహీనం అయిపోతుంది. బలహీనం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అనారోగ్యాలు వస్తాయి, కొన్ని రోజులు ఇంకా బలహీనం అయిపోతూ ఉంటుంది. శరీరానికి మనము అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి బలహీనం అవడం మొదలుపెట్టిందంటే ఇక ఆ బలహీనత నుంచి వీళ్ళని తొందరగా మనం బయటికి రాకపోతే ఆ బలహీనత నుంచి బయటికి రావడం చాలా కష్టం. అంటే శరీరంలో జరిగే అనారోగ్యాలు చిన్న చిన్న మార్పులు చూడండి, ఒకదానికొకటి చిన్న చిన్నగా కలిసిపోతూ ఉంటాయి. ఒకవేళ మన శరీరంలో రక్తం తగ్గింది అనుకోండి, రక్తం తగ్గితే తొందరగా ఏం తింటే వస్తుంది రక్తం? బొప్పాయి, క్యారెట్, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆకుకూరలు, గోంగూర తిన్నాం అనుకోండి, గోంగూర తింటే ఎక్కువ రక్తం పడుతుంది అంటారు. బొప్పాయి కూడా మంచిది, క్యారెట్ కూడా మంచిది. ఇవన్నీ కూడా ఇవన్నీ తింటూ ఉన్నప్పుడు మళ్ళా మనం బలం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ అనారోగ్యం ఎలా వస్తుంది సార్? ఒకదానికొకటి ముడి పెడతా ఉన్నాయి. రక్తం తగ్గింది అనుకోండి, గోంగూర తింటే ఇప్పుడు ఏమవుతుంది? గోంగూర పులుసు కాబట్టి గ్యాస్ వస్తూ ఉంది. అలాంటి గ్యాస్ వస్తుందని గోంగూర తినకపోతే రక్తం తగ్గుతూ ఉంది. ఇంకా కాల్షియం తగ్గుతుంది కదని ఎగ్స్ ఎక్కువ తింటే కిడ్నీలో రావాల్సినాయి. ఇట్లా ఒకదానికొకటి ఏమవుతుందంటే ఒకదానికొకటి ముడేసుకుంటా ఉన్నట్టుగా అవుతా ఉంది. సేమ్ ఇదే విధంగా శరీరం ఎలా అయితే సరైన ఆహారం దొరకనప్పుడు బలహీనం అయిపోతుందో మనస్సు కూడా దేవునితో కలిసి ఉండే పరిస్థితి లేనప్పుడు బలహీనం అయిపోతూ ఉంటుంది. మీరు వాక్యం చదవడానికి ఇష్టం లేనప్పుడు, వాక్యం వినడానికి ఇష్టం లేనప్పుడు, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు, ప్రార్థన చేసుకోలేని సమయాల్లో
ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే చర్చికి రావడానికి వెనకటి వేసే సమయాల్లో మన దేవుడు శుద్ధి చేసిన మనస్సాక్షి బలహీనం అవుతుంది. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు కొంతమంది ఉంటారని నేను ఒక వాక్యం మాట్లాడుతూ ఉంది. అపోస్తలుల 24:16 బలహీనమైన మనస్సాక్షి గురించి మాట్లాడుతూ ఉంది. నేను ఎక్కువ రిఫరెన్స్ మీద చేయించట్లేదు, కానీ నేను చెప్పాల్సిన విషయాల మీద కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మనిషి యొక్క హృదయము అపవిత్రపరచబడిన మనస్సాక్షి కలిగిందిగా ఉంటుంది. ప్రతి మనిషి యొక్క హృదయము ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేయడం వల్ల మనిషి హృదయాలు అపవిత్రపరచబడతాయి. కొంతమంది ఎక్కువ తప్పులు ఎక్కువ పాపాలు చేస్తారు, కొంతమంది తక్కువ తప్పులు తక్కువ పాపాలు చేస్తారు. కానీ అందరి హృదయాలు ఏం చేయబడినవి అంటే అపవిత్రపరచబడినవి. ఆ అపవిత్రపరచబడిన హృదయము లేదా మనస్సాక్షి దేవుని రక్తం చేత మాత్రమే శుద్ధి చేయబడింది. ఆ శుద్ధి చేసే దేవుడు రక్తము ఆయన మనల్ని ఎలా శుద్ధి చేస్తాడంటే మనలో పాపంలోనికి అంటే ఉన్నదానంతా శుద్ధి చేస్తా ఉన్నాడు, పవిత్రపరుస్తా ఉన్నాడు, సరి చేస్తా ఉన్నాడు, కడుగుతా ఉన్నాడు. దాని యొక్క జాడను కూడా మన హృదయం లేకుండా చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ పాపములోనికి మన హృదయం దిగజారడానికి, మనస్సాక్షి దిగజారడానికి వీలు లేనంతగా దాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు. దీన్ని మన జీవితాల్లో చాలాసార్లు అనుభవించగలిగి ఉంటారు. తప్పు మారు మనసు పొందిన కొత్తలో ప్రతి చిన్న తప్పుకి భయపడే ఆలోచన, భయపడే స్వభావం మనిషిలో ఉంటది. ఆ కారణం ఏంటంటే అది దేవుని రక్తం చేత శుద్ధి చేయబడింది కాబట్టి. ఆయన మరి ఎక్కువగా శుద్ధి చేస్తా ఉన్నాడు, చాలా లోతుగా శుద్ధి చేస్తున్నాడు. ఒక నూతన హృదయాన్ని దాన్ని మారుస్తా ఉన్నాడు. ఇప్పుడు దానికి 2 విషయాలు చెప్పాను. 3వ విషయం నేనేం చెప్తానంటే బలహీనపరచబడిన మనస్సాక్షి. ఎలా బలహీనపరచబడుతుంది మనస్సాక్షి అంటే, మనస్సాక్షి దేవునిలో కొనసాగడానికి అవసరమైనవి మనం చేయకపోవడం వల్ల మన మనస్సాక్షి బలహీనపడతా ఉంటుంది. మన మనస్సాక్షి దేవునితో కలిసి ఉండాలంటే అది పెంచబడటానికి వాక్యం కావాలి. పేతురు మొదటి పేతురు రాసిన పత్రికలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చూడటానికి ప్రయత్నించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే కొత్తగా జన్మించిన, ఇంకా ఖచ్చితంగా చెప్పాలా అంటే అక్కడ పైన తప్పుల గురించి మాట్లాడుతున్నాడు. సంస్థమైన దుష్టత్వము, సంస్థమైన కపటము, వేటదారులు, అసూయ, సంస్థ దోషము మాట్లాడడం మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే. అంటే ఇది మారు మనసు పొందడానికి సిద్ధపడి ఉంటుంది, సారూప్యత కలిగి ఉంటుంది. పొందిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. అంటే రక్షణ విషయంలో జన్మించడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అది మారు మనసు పొందడం గురించి మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేయాలంట, వాక్యమును పాలను వల్ల ఎదుగుతా కొరకు దాన్ని ఏం చేయాలంటే పాలను ఆపేక్షించండి. పాలను కోరుకోండి. ఆ పాల ఏంటంటే వాక్యం. అంటే వాక్యం వల్ల ఏం జరుగుతుందంటే మనము రక్షణ విషయంలో ఎదుగుతాం, రక్షణ విషయంలో బలపడతాం, రక్షణ విషయంలో స్థిరపడతాం. అలాగే బలహీనం ఎందుకు అవుతా ఉన్నామంటే రక్షణ విషయంలో రక్షణ పొందిన శుద్ధి చేయబడిన మనస్సాక్షిలో కొనసాగకుండా, శుద్ధి చేయబడిన మనస్సాక్షి మనం కలిగి ఉండకుండా బలహీనపరచబడటానికి కారణం ఏంటంటే వాక్యం లేకపోవటం, ప్రార్థన లేకపోవటం, సంఘంలో సహవాసము లేకపోవటం. సంఘానికి వచ్చినప్పుడు మనం వాక్యాన్ని వింటాము, సంఘానికి వచ్చినప్పుడు వాక్యాన్ని మన హృదయంలో నింపుకుని వెళ్ళాలి. మీరు సంఘానికి వచ్చి దేనితో తిరిగి వెళ్తారో నాకు తెలియదు. చాలాసార్లు మనుషులు సంఘానికి వచ్చిన తర్వాత అక్కడ చెప్పబడే వాక్యంలోనో పాటల్లోనో ఏదైనా జరిగిన విషయాల చేత నింపుకుని వెళ్తా ఉంటారు. చర్చిలోకి వెళ్ళాము, అన్నయ్యలా అన్నాడు, అక్కలా అంది, లేకపోతే వాళ్ళలా అన్నారు, వీళ్ళలా అన్నారు, ఇలాంటి మాటలతోనే చాలా మంది వెనక్కి వెళ్తా ఉంటారు. కానీ దేనితో వెళ్ళాలి మనం? సంఘానికి వచ్చిన తర్వాత వాక్యము చేత నింపబడి వెళ్ళాలి. వాక్యము ఎప్పుడు నింపబడుతుందంటే మన హృదయాన్ని తెరిచినప్పుడు నింపబడుతుంది. వాక్యము ఎప్పుడు నింపబడుతుందంటే మన హృదయంలో నింపుకోవడానికి ఇష్టమైన పరిస్థితుల్లో మాత్రమే నింపబడుతుంది. బలహీనమైన మనస్సాక్షి అంటే ఆ మనస్సాక్షి దేవుని చేత శుద్ధి చేయబడిన తర్వాత మరలా పాపానికి చోటించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంది. కారణం ఏంటంటే ఆ మనిషి తన మనస్సు లేదా మనస్సాక్షి శుద్ధి చేయబడిన తర్వాత దేవుళ్ళు ఎదగటానికి అవసరమైన వాక్యానికి చోటు ఇవ్వకపోవటం, ప్రార్థనకు చోటు ఇవ్వకపోవటం, సంఘానికి చోటు ఇవ్వకపోవటం. చాలాసార్లు మనం సంఘానికి రాలేని పరిస్థితిలో ఉంటాము. చాలాసార్లు మనుషులు మాట్లాడే మాట ఏంటంటే మా పని ఏంటో దేవునికి తెలిస్తే, మేము ఎందుకు రాలేకపోయామో దేవునికి తెలిస్తే.
ఎంతో అవసరమైతే లేదా ఎన్నో ఇబ్బందులు ఉంటే ఎంతో బలహీనతలో ఉంటే తప్ప మనం వీలైనంత వరకు సంఘంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాటల్లో నుంచి ఉండటానికి సిద్ధపడండి. దేవుడితో సమయాన్ని గడపడానికి సిద్ధపడండి. ఎందుకంటే అది నీకు ఒక మనస్సాక్షిని ఇస్తుంది. ఇవన్నీ కూడా నీ మనస్సాక్షిని బలపరిచేవి. ఎలాంటి మనస్సాక్షి అంటే అది శుద్ధి చేయబడిన మనస్సాక్షి, పవిత్రపరచబడిన మనస్సాక్షి. శుద్ధి చేయబడిన మనస్సాక్షికి పవిత్రపరచబడిన మనస్సాక్షి ఉండే ఒక గొప్పతనం ఏంటంటే, పవిత్రపరచబడిన మనస్సాక్షిలో దేవుడు నివాసం చేస్తాడు. ఆయన పవిత్రమైన స్థలాల్లో నివాసం చేసే దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం దేవుడి చేత కడగబడిన తర్వాత దేవుడితో మాట్లాడుతూ ఉంటావో, ప్రార్థన చేస్తూ ఉంటావో, వాక్యాన్ని వింటా ఉంటావో, వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకుంటా ఉంటావో, అప్పుడు దేవుడు నీ హృదయంలో స్థిర నివాసం చేస్తాడు. దేవుడు ఉంటే మంచిదే కదా. దేవుడు ఉండాలంటే దేవుడితో ఉండడానికి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రార్థన చేసుకోవడం. దేవుడు మన హృదయంలో ఉండటానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాక్యం చదవడం. దేవుడు మన హృదయంలో ఉండటానికి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే సంఘానికి వచ్చి సంఘంలో చెప్పబడే వాక్యాన్ని వినడం. ఎప్పుడైతే దీనికి నువ్వు చోటు ఇవ్వడానికి వెనకడికి వేస్తావో ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే నీ హృదయము బలహీనపరచబడతా ఉంటుంది, నీ మనస్సాక్షి బలహీనపరచబడతా ఉంటుంది, నీ మనస్సాక్షి అపవిత్రపరచబడతా ఉంటుంది. దేవుడు లేని స్థలంగా నీ హృదయం మార్చబడుతుంది. దేవుడితే మంచిదా, దేవుడు లేకపోతే మంచిదా? ఇంత దేవుడు అంటే మంచిదని అనుకుంటున్న వాళ్ళ సమాధానం చెప్పిన మీ అందరికీ చాలా ప్రత్యేకమైన వందనాలు. కానీ నీ జీవితంలో ఎంత సమయాన్ని ప్రార్థన కొరకు ఇవ్వగలుగుతున్నావు? నీ ప్రార్థనలో నోరు తెరిచి నువ్వు ఆలోచించే విషయాన్ని, నీకు అవసరమైన వాటిని, నీ హృదయంలో ఉన్న సమస్తాన్ని దేవుని దగ్గర ఎంతవరకు పెట్టగలుగుతా ఉన్నావు? నీ జీవితంలో వాక్యం చదవగలుగుతా ఉన్నావా? నీ జీవితంలో వాక్యానికి, విన్న వాక్య ప్రకారం నడుచుకోవటానికి సిద్ధపడిన పరిస్థితిలో ఉంటున్నావా? ఒకవేళ లేదు అంటే దేవుని చేత కడగబడిన నీ మనస్సాక్షి బలహీనపరచబడింది. ఇవన్నీ దశలు. బలహీనపరచబడిన తర్వాత నిన్న చెప్తా ఉన్నాను కదా, మన శరీరం బలహీనపరచబడినప్పుడు కొన్ని రోజులకి అది రకరకాలైన అనారోగ్యానికి కారణం అవుతుంది. మనిషి బలంగా ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఏమవ్వదు. ఒకసారి బలహీనపరచబడటం మొదలైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్యం మనకు వస్తూ ఉంటే కొన్ని రోజులకి మనం త్రిప్పుకోలేనంతగా బలహీనపరచబడతా ఉంటాం. అదే మనస్సాక్షి విషయంలో కూడా జరుగుతుంది. దేవుడు తన పవిత్రమైన రక్తాన్ని నీకు ఇచ్చి నీ హృదయాన్ని శుద్ధి చేసి పాత జీవితంలో నీ మీదకి రావాల్సిన శిక్షణ అంతా కొట్టివేస్తా ఉన్నాడు. మారుమనసు పొందినప్పుడు జరిగేది అది. మనం ఏ విషయాల్లో అయితే పశ్చాత్తాపడ్డామో, ఏ విషయాల్లో అయితే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగామో, ఏ విషయాలకు అయితే మనము దేవుని సన్నిధిలో సరి చేసుకున్నామో దానికి రావాల్సిన శిక్ష కొట్టివేయబడుతుంది. అటువంటి శ్రేష్టమైన మనస్సాక్షిని మార్చబడినప్పుడు దేవుడు కోరుకునేది కొంచెం చిన్న విషయాలే. నువ్వు నాతో సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండు, నాతో మాట్లాడు, నీ స్వరాన్ని నేను వినాలని ఆశపడతా ఉన్నాను, నువ్వు నాకు మొరపెట్టు, నేను సమాధానం ఇస్తాను, నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి నాతో పంచుకో, నువ్వు నాకు స్నేహితుడివి, నువ్వు నా కుమారుడు అని మాట్లాడుతున్నాడు. వాక్యము చదివినప్పుడు వాక్యం చాలా స్పష్టంగా మనుషులతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యానికి ఉన్న ఒక పేరు ఏంటంటే అది అర్థము. ఏ పేరు ఉందా వాక్యానికి? ఉందామా? తెలుసా ఎవరికైనా? వాక్యము అర్థం లాంటిదంట. అర్థంలో ఏం కనపడుతుంది? అర్థం ఎదురు మనం వచ్చింటే అర్థంలో మనమే కనపడతాం. మనం ఎలా ఉన్నామో కనపడతాం. మనము మన ముఖం మీద లేదా మన శరీరం మీద ఎటువంటిది ఉందో దీన్ని సరి చేసుకోవాలో, దీన్ని ఉంచుకోవాలో, ఏం చేయాలో మొత్తం కూడా మనకి కనపడుతుంది. వాక్యము నీకు అలా చూపిస్తుంది. వాక్యం నీకు యథార్థంగా నువ్వు ఎలా ఉన్నావో అలా చూపిస్తుంది. అర్థానికి ఒక పేరు ఉంటుంది. అది ఏంటంటే అర్థము అబద్ధం ఆడదంట. తెలుసా? ఇప్పుడు అన్నారు మాట. అర్థం ఎప్పుడు అబద్ధం ఆడదు. నువ్వు ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది. ఈ ఫోన్ ఉందనుకోండి, ఫోన్లో మనం ఫోటో తీసుకుంటే దాన్ని మనం బాగా లేకుండా బాగున్నట్టుగా మార్చుకోవచ్చు. మనం నల్లగా ఉన్నా తెల్లగా ఉండేలాగా మార్చుకోవచ్చు. మనకు జుట్టు లేకపోతే జుట్టు ఉన్నట్టుగా మార్చుకోవచ్చు. చాలా పెట్టుకోవచ్చు. ఈ ఫొటోస్, సెల్ ఫోన్లో తీసిన ఫొటోస్ చూసి చాలా మంది మోసపోతా ఉన్నారు. మాకు బాగా దగ్గర బంధువు ఒక అతనికి ఒక సంబంధం వచ్చింది. సంబంధం వస్తే ఆ అమ్మాయి ఫోటో చూసి వీడు ఎగిరి గంతులు వేసాడు. అది మాకు అది నేను చూడలేదు. ఆ ఫోటో నేను చూడలేదు. మా బంధువులు చూశారు. చాలా బాగుంది అమ్మాయి.
సరే, చాలా సంతోషపడ్డారు. ఆ ఫ్యామిలీ కూడా చాలా మంచిది, చాలా సంతోషపడ్డారు. పెళ్లి చూపుకి తిరిగారు, తిరిగి వచ్చారు. పెళ్లి చూపు నాకు వెళ్ళడానికి కుదరలేదు, నన్ను కూడా రమ్మన్నారు, నాకు కుదరలేదు. తిరిగి వచ్చిన వాళ్ళందరూ అప్సెట్గా ఉన్నారు. చాలా సంతోషంగా వెళ్ళారు, కానీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ సంతోషం కనపడాలన్నారు. ఆ పెళ్లి కొడుకుని అడిగారు, ఎలా ఉన్నా అమ్మాయి అన్న, బాగా ఉన్నాను. మరి ఇంటి అలాగా ఉన్నామంటే ఫోటోలో ఉన్నట్టుగా లేదు. ఫోటోలో ఒక రకంగా ఉంది. అవునా, ఏది నాకు చూపించానంటే ఫోటో చూసారు, చాలా బాగుంది. ఆమె బాగున్నది కదా, ఎంత బాగా పోయినా ఎంతకాలం కొంచెం తగ్గుతుందిగానంటే ఫోటోలో చూపించిన దానికి ఆమెకి ఏ సంబంధం లేదు. నిజంగా జరిగింది అంటే అప్సెట్ అయ్యారు. ఫైనల్గా బాగుంది. ఈ ఫోటో చూసి ఆమె చూస్తే ఆమెకి ఈ అమ్మాయికి సంబంధం ఇది షాదీ పేరు చూస్తున్నారు ఇంట్లో. అది కెమెరా, అది ఫోన్ చేసే మాయ, కానీ వాక్యం కాని పరిస్థితి లేదు. వాక్యం ఫోటోలో చూసిన అమ్మాయిని వాళ్ళు డైరెక్ట్గా చూసి అప్సెట్ అయ్యారు, కానీ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? వాక్యంలో మనం చూసినప్పుడు మనం అప్సెట్ అవుతాం. ఎందుకంటే మనలో ఉన్న వాటిని ఇచ్చి చూపిస్తుంది వాక్యం. మనలో ఉన్న వాటిని చూపించినప్పుడు మనం జనరల్ ఏ మనిషి కూడా నువ్వులో పలానా తప్పు ఉందంటే సంతోషపడతాడా, దుఃఖపడతాడా, కోపపడతాడా? ఏం జరుగుతుంది? నీలో పలానా తప్పు ఉందని చెప్పగానే చాలా సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు నా వేలు కోరేవాడు కాబట్టి నా ఉన్న తప్పులు చూపించావు, నీకు థ్యాంక్స్ అని చెప్పగలిగిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ మంది బాధ వస్తుంది. చాలా ఎక్కువ మంది మాట్లాడే ఇంకో మాట ఏంటంటే, నేనే అలా చేసేది అందరూ అలా చేస్తున్నారు కదా అంటాం. వాక్యము నీ జీవితంలో నీ తప్పుని లేదా సరి చేసుకోవాల్సిన వాటిని చూపిస్తుంది. ఎందుకని చూపిస్తుందో తెలుసా? చాలాసార్లు తప్పు ఎదుటి మనిషి మన తప్పును చూపిస్తా ఉన్నప్పుడు రెండు కారణాలు ఉంటాయి. ఒక కారణము నువ్వు సరైన కాదు అని చెప్పడం ఒక కారణము. రెండోది, నువ్వు దాన్ని సరి చేసుకుంటే అత్యున్నతమైన వ్యక్తి అవుతావు, చాలా బెస్ట్ పర్సన్ అవుతావు నువ్వు అని నీ అభివృద్ధి కోసం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాక్యము మనం తప్పుని ఎత్తి చూపించాలని ప్రయత్నం చేయట్లేదు, ఎప్పుడు అలా అనుకోవద్దు. వాక్యం మన తప్పును చూపిస్తుందంటే దేవుడు మన తప్పును ఎత్తి చూపించారే, నువ్వు ఇలాంటి వాడివిరా అమ్మ, నువ్వు ఇలాంటి దానివి, నీ బ్రతికింతే అని చూపించడం కోసం కాదు. ఇది సరి చేసుకుంటే నువ్వు నాకు మరింత దగ్గర అవుతావు, ఇది సరి చేసుకుంటే ఈ లోకంలో నువ్వు మరింత ఉన్నతమైన దానిగా ఉంటావు, ఇది సరి చేసుకుంటే నీ జీవితం ఇంకా మహిమకరంగా మార్చబడుతుంది. మన కొడుకులు లేదా మన కూతుర్లు ఒక ఉన్నతమైన వారిగా ఉండాలని ఆశపడతాం. మనందరం ఒక మంచి స్థితిలోకి వెళ్ళే వారిగా ఉండాలని అనుకుంటాము. దానికోసం వాళ్ళకి కొన్ని విషయాలు మనం నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం వారి జీవితాల్లో కొన్ని పనులు చేసేవారిగా ఉండాలని ఆశపడతాం. ఆ క్రమంలో కొన్నిసార్లు వాళ్ళు గట్టిగా మాట్లాడతాం, కొన్నిసార్లు ఒక వయసు వరకు వాళ్ళని పడతాము, ఒక వయసు దాటిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. ఇలాంటి పనులన్నీ చేయడంలో ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళని ఒక సరైన వ్యక్తులుగా చేయడం కొరకు. ఈ లోకంలో ఉన్న మనలో నుంచి పుట్టిన మన బిడ్డల నుంచి మనకు ఆలోచన ఉంటే, మనం ఆయన రక్తం చేత పుట్టిన వారు. మనం దేవుడి కుమారులు ఎలాగేమంటే, దేవుడి కుమారులుగా మనం ఎలా చేయబడ్డాం, ఎలా అవ్వడానికి అవకాశం ఇవ్వబడ్డామంటే ఆయన రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనం కడిగాడు కాబట్టి మనకు దేవుడి కుమారులుగా కుమార్తెలు అయ్యే అవకాశం ఉంది. మనం ఉన్నతమైన వారిగా ఉండాలని ఆశ. స్త్రీలు ప్రసవ వ్యాధులు పడి వాళ్ళు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా పెరగకపోతే, ఇందుకోసమైనా నేను కన్నది, ఇందుకోసమైనా నేను నీకోసం అంతా కష్టపడిందనే మాట మాట్లాడుతూ ఉంటారు కొన్ని స్థలాల్లో, కొన్ని ఏరియాస్లో. నా రక్తాన్ని నీకోసం ధారపోసింది దీనికోసం కాదు. దేవుడు తన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని మన కోసం ధారపోయటానికి, దానికన్నా ఎక్కువగా మనం చేసిన పాపము ఆయన మీద వేసుకోవడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఉన్నతమైన వారిగా మార్చడం కొరకు, సరైన వారిగా ఉంచడం కొరకు. అలా ఎప్పుడవుతుందో తెలుసా? ఆయన చూపించిన దాన్ని, అవునా నేను ఇలా ఉన్నానా అని వెంటనే దాన్ని సరి చేసుకుని అడుగులు ముందుకు వేసినప్పుడు మాత్రమే. ఇది కేవలం వాక్యం ద్వారా సాధ్యమవుతుంది. వాక్యము నిన్ను సరిచేస్తుంది, వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యము నీ జీవితాన్ని తలకిందులుగా మార్చుద్ది. యేసు ప్రభుకి ఇద్దరు శిష్యులు ఉన్నారు, యోహాను, యాకోబులు ఆయన పేరు. వాళ్ళ జబదే కుమారుడు, వాళ్ళ నాన్న పేరు జబదే. వాళ్ళకు ఒక పేరు ఉండేది, ఎవరికైనా తెలుసా? వారి పేరు బోయినర్గెస్. వాళ్ళని బోయినర్గెస్ అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఉరిపెడి వారు. ఉరిపెడి వారు అంటే కొంతమంది మాట్లాడితే కొట్టినట్టుగా ఉంటుంది. తెలిసిన మీకు అర్థంలో ఉన్నారా? అది మంచిగా మాట్లాడతాడు కానీ కొట్టినట్టుగా ఉంటుంది, ఇలా తిట్టినట్టుగా ఉంటుంది.
వాళ్ళు అలాంటి వాళ్ళు అందులో యోహానుని ఆయన మన పత్రిక రాస్తాడు, దాంట్లో ప్రేమ గురించి అంత స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే యోహాను సువార్తను చూస్తే అది దేవుని ఒక అత్యున్నతమైన ప్రేమమడిగా చూపిస్తే, యోహాను సువార్త పరలోకం నుంచి దేవుణ్ణి ఎలా ఉన్నాడో చూపిస్తే. యోహాను సువార్త అన్నింటిలో కన్నా నాకు బాగా ఇష్టమైన సువార్త. ఒక కొత్త పనిలో చూపిస్తాడు యేసుప్రభుని. ఆయన కొట్టినట్టు మాట్లాడే స్వభావం ఉన్న ఒక వ్యక్తి ఇంత ప్రేమ సువార్తను ఎలా రాయగలిగాడంటే ఆయన దేవుని సన్నిధి చేత మార్చబడ్డాడు. ఒకవేళ నువ్వు వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ పోతే నీలో మార్పును చూస్తావు. బైబిల్ చెప్పే మార్పు ఎలాంటి మార్పు తెలుసా? అది ట్రాన్స్ఫర్మేషన్, అంటే రూపాంతరం చెందించే మార్పు. అది రూపాంతరం చెందించడం అంటే చాలా మంచి ఉదాహరణ ఏంటంటే, మీ అందరికీ గొంగళ పురుగులు తెలుసు అనుకుంటుంది కదా. గొంగళ పురుగులు తెలుసా? గొంగళ పురుగులు మన మీదకి ఎక్కినా లేదా మన బట్టల మీద ఎక్కినా ఏమవుతుంది? పొక్కులు వచ్చేస్తాయి కదా. దాని ఒంటి మీద ఉన్న నూగు మనం జస్ట్ కొంచెం అందుకున్నా సరే మన బొబ్బలు వస్తూ ఉంటాయి. కానీ అదే గొంగళ పురుగుల నుంచి సీతాకోక చిలుక బయటకు వస్తుంది. నమసకి అనిపిస్తా. సీతాకోక చిలుక చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. మరి గొంగళ పురుగును చూస్తే మనం పట్టుకోవాలనిపిస్తుంది. పట్టుకున్నా చాలా అసహ్యం ఉంటుంది, చాలా తట్టుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి మనుషులను మనలో దేవుడు మార్పు చెందించిన కొరకు తన రక్తాన్ని దారిపోసాడు. అది పరచబడే మనస్సాక్షిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. దేవునికి ప్రార్థన చోటు ఇవ్వకపోతే, వాక్యానికి చోటు ఇవ్వకపోతే, లేదా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడకపోతే, ఇది క్రమంగా మన విశ్వాసంలో దేవుడితో కలిగిన సంబంధంలో బలహీనపరచబడే వారిగా మారిపోతూ ఉంటాం. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనము బలహీనపరచబడతాం, మన శరీరం బలహీనపరచబడతో అప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందో తెలుసా? మనం కొన్ని రకాల అనారోగ్యాలకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే మనము విశ్వాసంలో దిగజారిపోతామో, లేదా కడగబడిన మనస్సాక్షి నుంచి, శుద్ధి చేయబడిన మనస్సాక్షి నుంచి దిగజారిపోతామో, అప్పుడు రెండు విషయాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒక విషయాన్ని చూపించి మీకు ముగించాలని ఆశపడతా ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఒక లిస్ట్ చెప్తూ వాళ్ళు ఏం చేస్తారో చెప్తా ఉంటాడు. కానీ నేను ఇక్కడ మనస్సాక్షి గురించిన మాటే తీసుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎలాంటి వారంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. మనం ఇప్పటి వరకు ఒక 3-4 మనస్సాక్షిని చూసాము. మొదటి మనస్సాక్షి ఏంటి? అపవిత్రపరచబడిన మనస్సాక్షి లేదా అపవిత్రమైన మనస్సాక్షి. అందరూ చెప్దాం ఒకసారి. మనస్సాక్షి అది దేవుని రక్తం చేత శుద్ధి చేయబడిన మనస్సాక్షిగా మారుతుంది. ఎలా మారుతుంది? శుద్ధి చేయబడిన మనస్సాక్షిగా మార్చబడుతుంది. ఎప్పుడైతే మనం వాక్యంలోను, ప్రార్థనలోను, సంఘ సహవాసంలోను వెనకబడతామో అప్పుడు బలహీనపరచబడిన మనస్సాక్షిగా మార్చబడుతుంది. అందుకని మిమ్మల్ని రెగ్యులర్గా చర్చికి రమ్మంటానికి కారణం అదే. ఒకవేళ చర్చికి రాలేకపోతే వేరే సమయంలో చర్చికి రండి. ఒకవేళ ఈరోజు ఒకవేళ ఏదైనా ప్రార్థన ఉంది, ఆ రోజు రాలేకపోయారు, ఏదో టైంలో వచ్చి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళందరూ ప్రార్థన రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రార్థన రావడం అనేది, ప్రార్థన చేసుకోవడం అనేది, వాక్యం చదవడం అనేది, వాక్యం ద్వారా మన హృదయం మార్చుకోవడానికి అవకాశం ఇచ్చిన కొలది మన మనస్సాక్షి శుద్ధి చేయబడిన స్థితిలోనే కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మనస్సాక్షి చూస్తా ఉన్నాము. ఈ మనస్సాక్షి ఎలాంటిదంట? వాత వేయబడిన మనస్సాక్షి. మీరు ఎవరైనా వాతలు వేసారండి? అంటే అంతకుముందు చిన్నప్పుడు చాలా మందికి చదువులో పొట్టల మీద ఇంగ్లీష్తో వాతలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఏదో వచ్చేది. అంటే నేను చాలా పెద్దలు చూస్తే చెప్పారు, అదేదో ఏమంటారంటే ఏమంటారు, ఏదో ఏదో అనారోగ్యం వచ్చేది, దానికోసం సూది కాల్చి వాసన పెట్టేవాళ్ళు. ఓకే, అదొకటి చేసేవాళ్ళు. తర్వాత కామెడీ వస్తే వాతేస్తారు తెలుసా మీకు? పంచకామెడీలు వాతేస్తారు, ఏదో ఊర్లో కూడా వేస్తారు. ఇంటూగా వాత వేయబడిన మనస్సాక్షి అంటే సేమ్ దాన్నే పోల్చుతా ఉన్నాడు. బైబిల్లో మనకు తెలిసిన విషయాలతో పోల్చి చెప్తా ఉంటాడు. అంటే మన మనస్సాక్షి మీద వాత ఏంటని, మన శరీరం మీద వాత పడితే ఆ వాత పడిన స్థలంలో ఆ చర్మము గట్టిపడుతుంది. ఆ చర్మానికి స్పర్శ తగ్గుతుంది. మామూలు చర్మానికి దానికి చాలా తేడా ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా?
అంటే మన వాత వేయకపోయినా ఎవరన్నా వాత వేసిన వాళ్ళకి అది అర్థం అవుతుంది, వాత ఉన్న వాళ్ళకి మనకు అర్థం అవుతుంది. ఆ వాత వేసిన స్థలంలో చర్మం ముద్దుబారిపోతుంది, ఒక థిక్ స్కిన్ వస్తుంది, ఒక గట్టి చర్మం ఏర్పడుతుంది. మామూలు చర్మానికి ఉన్న స్పర్శ ఆ చర్మానికి ఉండదు. దీన్ని మనసాక్షిగా ఎందుకు పోలుస్తా ఉన్నాడంటే, నొప్పి తగలాల్సిన చోట నొప్పి తగలదు వాళ్ళకి. ఈ వాస్తవమైన మనసాక్షి అనే వాళ్ళకి ఇది తప్పు అన్నది వాళ్ళకి తప్పుగా కనిపించదు. దీని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనుకున్న దానికి వారికి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతా ఉంటారు. వాత వేయబడిన మనసాక్షికి చలనం ఉండదు, వాళ్ళు స్పర్శ ఉండదు. వాక్యము ఎత్తి చూపిస్తా ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో నుంచి ఎవరైనా మనిషి వచ్చి అమ్మా ఇలా చేయకూడదు కదా, ఇలా చేసావేంటి అని మాట్లాడుతున్నప్పుడు, లేదా నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎందుకుందని అడిగినప్పుడు అదే వాక్యమైనా పక్క వాళ్ళకి పశ్చాత్తాపం రావచ్చు, కానీ వీళ్ళకి మాత్రం ఏం చలనం ఉండదు. వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటారు, పక్కన వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. లేదా ఇద్దరు ఒకే రకమైన ఆత్మీయ జీవితంలో, లేదా ఇద్దరు ఒకే రకమైన పాప జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పటికీ వాళ్ళకి పక్క వ్యక్తి కన్నీళ్ళు వస్తాయి. ఇది పరిస్థితి నాలో ఉంది కదా, దీనివల్ల నా జీవితంలో ఇలాంటి ఇబ్బంది పడతాను కదా, పక్క వ్యక్తికి పశ్చాత్తాపం వస్తుంది, పక్క వ్యక్తికి దుఃఖం వస్తుంది, పక్క వ్యక్తి అరే నా పరిస్థితి నేను మార్చబడాలంటే ఏం చేయాలని ఆలోచన వస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం అలాంటి పరిస్థితి రాదు. మీ జీవితంలో అలాంటి వాళ్ళని చూశారో లేదో నాకు తెలియదు, కానీ అనేక మంది మనుషులను అపవాది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడిగా మార్చేస్తూ ఉంటాడు. వాళ్ళకి స్పర్శ తెలియదు. ఎంత వాక్యము వాళ్ళు వింటా ఉన్నా సరే ఆ వాక్యము వారిలో మార్పులు కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా వారు సరిచేయబడిన పరిస్థితులకు వెళ్ళిపోతారు. చిన్న విషయాలే, కానీ దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడకుండా కారణం ఏంటంటే ఇది నేను సరి చేసుకోవాలనే ఆలోచన వారికి రాని ఆలోచనకి వెళ్ళిపోతారు, రాని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు చేసే పరిస్థితుల గురించి తిమోతి గ్రంథంలో లేదా కొన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉంటాడు పౌలు చాలా స్పష్టంగా. వాటిలన్నిటి గురించి మనం ఈరోజు చూడలేదు, కానీ మన జీవితంలో వాత వేయబడిన మనస్సాక్షి ఉందా లేదో చూద్దాం. ఇప్పుడు నేను 3-4 మనస్సాక్షి గురించి చూశాను. అందులో నీ మనస్సాక్షి ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ఇంకా అపవిత్రపరచబడిన మనస్సాక్షిగానే ఉందా? అపవిత్రపరచబడిన మనస్సాక్షి అంటే హృదయంలో మనస్సులో ప్రతి చెడుతనానికి చెవిటి ఇవ్వడానికి ఇష్టపడతాం. అంటే నీ హృదయంలో చెడ్డ మాటలు ఉన్నాయా, నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయా, నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఉంటే అది అపవిత్రమైన మనస్సాక్షి. రెండవది శుద్ధి చేయబడిన మనస్సాక్షి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడిన మనస్సాక్షి. నీ హృదయం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి తీసుకొస్తావో, దేవా నా జీవితంలో నీకు ఇష్టమైనది లేనిది నా జీవితంలో ఉందయ్యా అని చెప్పినప్పుడు, నా జీవితంలో ఇలాంటి అపవిత్రత ఉందని చెప్పినప్పుడు, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు దేవుడు దాన్ని శుద్ధి చేస్తాడు. నువ్వు అపవిత్రపరచబడిన మనస్సాక్షితో ఉన్నావా, శుద్ధి చేయబడిన మనస్సాక్షితో ఉన్నావా? మూడవది బలహీనపరచబడిన మనస్సాక్షి. ఈ శుద్ధి చేయబడిన మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ దేవుడి సాన్నిధ్యంలోకి మార్చబడటానికి కావలసింది ప్రార్థన. దేవుడితో హృదయం విప్పి మాట్లాడుకోవడం, దేవుడి దగ్గర మన మంచిని చెడ్డని కూడా ఒప్పుకోవడం, దేవుడి దగ్గర మనకు కావలసిన వాటిని మాత్రం అడగడం కాదు, కానీ మన హృదయంలో ఉన్న మంచిని చెడ్డని ఓపెన్ గా చెప్పగలగడం, అది ప్రార్థన అంటే. ఆ ప్రార్థన శుద్ధి చేయబడిన మనస్సాక్షిని స్థిరపడేలాగా మార్చుద్ది, శుద్ధి చేయబడిన మనస్సాక్షి ఎదిగేలాగా మార్చుద్ది, శుద్ధి చేయబడిన మనస్సాక్షి దినదినము దేవుని చేత దేవుని సన్నిధి చేత నింపబడేలాగా చేస్తుంది. ప్రార్థన వాక్యము సంఘములో సహవాసము లేకపోతే మనస్సాక్షి బలహీనపరచబడతా ఉంటది. నువ్వు శుద్ధి చేయబడిన స్థితిలో ఉన్నావా, బలహీనపరచబడిన స్థితిలో ఉన్నావా? అసలు ఇంతవరకు అపవిత్రపరచబడిన స్థితిలోనే ఉన్నావా? అది నీకు పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఇదే బలహీనతలో నువ్వు కొనసాగుతూ ఉంటే, ప్రార్థన వాక్యము సంఘ సహవాసం ఏది లేకుండా ఉంటే, కొన్నాళ్ళకి మరలా తిరిగి అపవిత్రపరచబడిన మనస్సాక్షిగానే మన హృదయాలు మారిపోతాయి. ఇది బహుశా మీరు వాక్యం ప్రార్థన చేసుకునేటప్పుడు మారుమనసు పొందినప్పుడు మీలో కొంతమందికి హార్ట్ బుక్ అని చూపించాము. దాంట్లో మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది ఇప్పుడు గుర్తుంటే. అదే బలహీనపరచబడిన మనస్సాక్షి శుద్ధి చేయబడిన తర్వాత, బలహీనపరచబడిన తర్వాత అది అపవిత్రపరచబడుతూ చివరికి ఎక్కడికి వస్తుంది తెలుసా?
వాత వేయబడిన మనస్సాక్షిగా మార్చబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అసలు నీ హృదయం మార్పు చెందకుండా ఉంటే అది వేరే, కానీ మార్పు చెంది దేవుని దగ్గరికి వచ్చి దేవుని చేత మేలు పొంది దేవునిలో కొనసాగుతూ ఉన్న తర్వాత నీ హృదయంలో నువ్వు దిగజారిపోతే నీ హృదయము వాత వేయబడిన మనస్సాక్షిగా మార్చబడుతుంది. అది చాలా భయంకరమైన పరిస్థితి. అది చాలా భయంకరమైన పరిస్థితి. దానికోసం ఒక వాక్యం ఉంది, దాన్ని చూపించాలనుకుంటా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దాన్ని ఒకసారి మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. 3వ వచనం చదువు, 4వ వచనం చదువుతారు వల్ల 6:4. ఒక్కసారి వెలిగించబడి, అంటే అపవిత్రమైన మనస్సాక్షి నుంచి దేవుని దగ్గరికి వచ్చి దేవుని క్షమించు, నా జీవితాన్ని మార్చు అన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేసి తన ఆత్మను మన యందుంచి చీకటి అయిపోయిన మన హృదయాన్ని వెలిగించబడిన తర్వాత చదువుమా, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. పరలోక సంబంధమైన వరం అంటే పరలోకము ఎలా ఉంటుందో అనుభవించడం, దేవుడు ఉంటే ఎలా ఉంటుందో అనుభవించడం. మీరు అనుభవించారా ఎప్పుడన్నా జీవితాల్లో? ఎవరికి చెప్తారు అనుభవించారా లేదా? అంటే మీరు అనుకున్నట్టుగా నేను మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ దేవుడు మనతో ఉంటే మనలో ఉంటే ఎలా ఉంటుందో ఆ సంతోషాన్ని అనుభవించారా ఎప్పుడన్నా? దాని గురించి మాట్లాడతాను. పరలోక సంబంధం వెలిగించబడటం గురించి మాట్లాడతాడు, వరమును రుచి చూడటం గురించి మాట్లాడతాడు. చదవమ తర్వాత పరిశుద్ధాత్మలో పాలువారై. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మన సంఘంలో చాలా తక్కువ మాట్లాడతాం, కానీ ఎక్కువ విషయాలు పరిశుద్ధాత్మకు సంబంధించినవి. మనం మాట్లాడే శుద్ధీకరణకు సంబంధించిన విషయాలు కానీ, దేవుడితో సరిచేయబడిన విషయాలు కానీ, దేవుని యందు భయము కలిగి మనం తగ్గించిన ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మకు సంబంధించినవి. కానీ పరిశుద్ధాత్మ అని పేరు బట్టి మనం మాట్లాడడం. కానీ పరిశుద్ధాత్మలో పాలువారు అవడం అంటే మన జీవితంలో పరలోక సంబంధమైన సంతోషాన్ని అనుభవించడం, మన జీవితంలో సరిచేయబడటానికి, స్థిరపరచబడటానికి, వాక్యం చేత తాకబడి వాక్యం మనల్ని షేప్ చేయడానికి ఇష్టపడటం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలో పాలువారు అవడం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ వరాలను, కృపా వరాలను అనుభవించడం. మనం ప్రార్థన చేసినప్పుడు మనుషులు స్వస్థపరచబడ్డాన్ని మనం చూస్తున్నారమ్మా. స్వస్థపరచబడే వరము మీలో చాలా మందికి మీ ప్రార్థన ద్వారా మీకు మీ పక్కన వాళ్ళకు కూడా ఉపయోగపడింది. మీలో చాలా మంది పరిశుద్ధాత్మ వరములని ఎన్ని విషయాలు అయితే చెప్పబడుతున్నాయో అందులో చాలా వరాలు మీలో చాలా మంది కలిగి ఉన్నారు. కృపావరాలుగా చెప్పబడిన వాళ్ళు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క ఫలమును ఫలించే వారిగా ఉంటా ఉన్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చదవమ్మా, వాటి గురించి మాట్లాడతాడు, శక్తుల ప్రభావం గురించి మాట్లాడతాడు. అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, దీని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. అంటే దీన్ని ఇప్పుడు దాకా చెప్పిన మనస్సాక్షి గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే, అపవిత్రపరచబడిన మనస్సాక్షి కలిగిన వారుగా కొనసాగుతున్న మనము, చిన్నదో పెద్దదో పాపం చేసి దేవుని యొక్క ఉచితమైన కృపను కోల్పోయిన మనము, మన హృదయాల్లో పాపం ఉండటం వల్ల దేవుని సన్నిధిని అనుభవించలేని మనము దేవుని దగ్గరికి వచ్చి వాక్యాన్ని విని దేవుని రక్తము చేత కడగబడి నూతనమైన వ్యక్తిగా మార్చబడి శుద్ధి చేయబడిన మనస్సాక్షిని కలిగిన వారిగా ఉన్న తర్వాత ప్రార్థన చేత, వాక్యం చేత, సంఘ సహవాసం చేత ఎదగాల్సిన మనము వాటిని నిర్లక్ష్యం చేసి బలహీనపడి వెనక్కి దిగజారిపోయి వాత వేయబడిన మనస్సాక్షి స్థలంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. చాలా భయంకరమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు, భయంకరమైన విషయాలు చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక రాసిన ఆయన చాలా భయంకర విషయాలు మాట్లాడతాడు. వీలైతే 8వ వచనం వరకు ఇంటికి తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. 1-4 సార్లు చదవండి. ఆ వాక్యం మీతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ రోజు నీ హృదయము వాత వేయబడిన మనస్సాక్షిగా ఉందా? వాత వేయబడిన మనస్సాక్షి అంటే నీలో అపవిత్రత ఉన్నా నీకు అపవిత్రతగా కనపడదు. నువ్వు తప్పు చేస్తున్నా సరే తప్పుగా అనిపించదు. నీకు అనిపించకపోగా పక్కనోడు చెప్పినా సరే ఇది తప్పు అనిపించదు. వాక్యం నీతో మాట్లాడినా సరే తప్పు అనిపించదు. ఆ వాక్యంలో నుంచి నువ్వు చేస్తున్న తప్పు నీకు చూపించినప్పుడు ఆ చెప్పేవాడినన్నా చూడలాడతావు, లేకపోతే నీకు పక్కన నుండి సలహా చెప్పేవాడినా చూడలాడతావు. అవసరమైతే దేవుడిని సహితము ధృవీకరించడానికి నువ్వు వెనకడివి. వాత వేయబడిన మనస్సాక్షికి మంచి ఉదాహరణ చెప్పాలని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వాత వేయబడిన మనస్సాక్షి అంటే, మేము చాలా చాలాసార్లు ఊళ్ళు నేను వెళ్తూ ఉంటాను. వీళ్ళంతా పెద్ద పెద్ద హోటల్స్లో కాకుండా చిన్న చిన్న చోట్ల తినడానికి, చిన్న చోట్ల ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఒకసారి ఒక ఊరు వెళ్ళాను, చాలా పెద్ద ఊరు అది.
ఊరు వెళ్ళినప్పుడు తక్కువలో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అని అడిగాను. అక్కడ అడిగితే ఒక ప్లేస్ చెప్పారు. ప్లేస్కి వెళ్ళాను. నేను వెళ్తా ఉంటే స్మెల్ వస్తూ ఉంది. డ్రైనేజ్ స్మెల్ ఉంటుంది కదా, మనకు డ్రైనేజ్ స్మెల్ అంటే మనకు తెలియదు. సిటీలో ఉన్నప్పుడు బాగా తెలుస్తుంది. భయంకర వాసన వస్తూ ఉంటుంది. ఇది దాటిన తర్వాత ఇక మంచి ప్లేస్ వస్తేమో అనుకుంటా వెళ్తా ఉన్నాను. కానీ నేను వెళ్ళినప్పుడు అందరూ అక్కడ అందరూ భోజనం చేస్తారు. అక్కడ అంటే భోజనం అంటే రైస్ తినలేదు, చపాతీలు రకరకాల ఏది తింటా ఉన్నారు. వరుసనే హోటల్స్ ఉన్నాయి, అందరూ మంచిగా తింటా ఉన్నారు. నాకు అక్కడ నిలబడటానికి కూడా ఇబ్బందిగా ఉంది. నాకు భయంకర వాసన వస్తుంది అక్కడ. వాళ్ళు మాత్రం తింటా ఉన్నారు. ఎలా తింటా ఉన్నారు వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాసన లేదా అంటే వాసన వస్తుంది అక్కడ. ఆ వాసన కూడా మామూలుగా వస్తుంది, చాలా భయంకరంగా వస్తుంది. అక్కడే వాళ్ళకి ఏ వాసన వస్తుంది అంటే వాళ్ళు తినే బిర్యానీ వాసన, తినే చికెన్ వాసన వస్తుంది. వాళ్ళకి ఈ కంపు కనపడతారు. వాళ్ళకి వాతలు ఇవ్వండి మనసాక్షి అంటే ఆ వాసన లేదా ఆ తప్పు, అది కూడా అది తప్పు అని మనసులోకి వెళ్తుంది కానీ లోపల దాకా వెళ్ళదు. తోలు మందం అంటారు కదా మాట, తోలు మందం అంటారు కదా. అంటే అది ఒక దెబ్బ కొడితే తగలదు. మన మనసులో అలా అయిపోతాయి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా సరే మనం సరి చేయబడదు. వాళ్ళ గురించి చాలా భయంకర విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు బలలో చేతులు పెట్టడానికి వచ్చిన మన గురించి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ఒకసారి పరిచయం చేసుకున్నాం. అబద్ధంలోనే కొనసాగుతా ఉన్నావా బలలో చేతులు పెట్టడానికి ఇష్టం లేక? దేవుడు లేకుండా దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పించకుండా, దేవా నా కోసం నువ్వు మరణించావు కాబట్టి నువ్వు మరణించినది నా కోసమే అని నమ్మి నీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాను అని ప్రార్థన చేయనంత కాలము, నీ పాపాల గురించి నువ్వు పశ్చాత్తాపడినంత కాలము నీవు అపవిత్రపరచబడిన వాడిగానే మిగిలిపోతావు. బైబిల్ కన్నా మించి మన జ్ఞానం పనిచేయదు. నేను తప్పు చేయట్లేదు, పాపం చేయట్లేదు, ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా చూడలేదు, ఒక అబ్బాయిని కూడా చూడలేదు, ఇవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు, నువ్వు చెప్పేదంతా నిజమై ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పాపిగానే కొనసాగుతావు. అపవిత్రపరచబడిన మనస్సాక్షిని కలిగి ఉంటావు. దేవుని దగ్గర దేవుని రక్తము నిన్ను శుద్ధి చేస్తే నీ జీవితంలో జరిగిన చిన్న దగ్గర నుంచి పెద్ద పాపాల వరకు ప్రతిదాన్ని క్షమించి దేవుడు దూరపరుస్తాడు. మీ జీవితంలో మీరు వాక్యాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవుడు పాపని క్షమిస్తాడు, లేదా పాపాన్ని మాత్రం ఒప్పుకోడు. ఆయన ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అందరూ వాళ్ళతో పట్టారు, సిద్ధపడ్డారు. దేవుడు దాన్ని చేశాడు. చివరికి అంటాడు ఆయన, చివరిగా మాట్లాడిన 2 మాటలు చాలా ప్రాముఖ్యం ఉంటాయి. అమ్మ నేను ఎవరు కొట్టలేదా అంటే, లేదండి ఎవరిని కొట్టలేదు, నేను కూడా నిన్ను శిక్షించను. ఎందుకంటే కొట్టడానికి అక్కడ ఉన్న యోగ్యత ఏంటంటే పాపం లేకూడదు. యేసు ప్రభువులో ఏ పాపం లేదు. కానీ ఆయన తన పాపం లేని స్థితిని బట్టి దండించడానికి ఇష్టపడలేదు. కంటిన్యూషన్ ఒక మాట ఉంటుంది, ఎవరికి గుర్తుందా? నేను కూడా నేను శిక్షించను అంటాడు. చాలా మాటలు చాలా స్పష్టం. ఇక పాపం చేయొద్దు అంటే ఆమె పాపం చేసిన మాట వాస్తవం, వాళ్ళు పట్టుకున్న మాట వాస్తవం, ఆమె శిక్షింపబడాల్సిన మాట వాస్తవం. కానీ శిక్షించడానికి మీకు అర్హత లేదని శిక్షించడానికి వచ్చిన వాళ్ళందరూ పంపించాడు. శిక్షించడానికి నాకు అర్హత ఉన్నా సరే నేను శిక్షించకుండా ప్రేమతో నేను వదిలేస్తా అన్నాడు. కానీ దాని అర్థం పాపం చేయమని కాదు, ఇక పాపం చేయొద్దంటే. బెతెస్దా కోనేటి దగ్గర 35 సంవత్సరాల నుంచి రోగిగా పడి ఉన్న వారిని స్వస్థపరిచినప్పుడు 5వ అధ్యాయంలో, ఇది నేను ఇప్పుడు చెప్పిన సందర్భం 8వ అధ్యాయం జరుగుతుంది, వ్యవహారం 8లో జరిగింది. 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి గురించి ఉంటుంది. మొదటి అధ్యాయం మొదటి వచ్చి నుంచి అక్కడ కూడా చివరికి అతను దేవాలయంలో కనపడతాడు. ఎవరినైతే దేవుడు స్వస్థపరిచాడో అతను దేవాలయంలో కనపడినప్పుడు అక్కడ అతను కూడా చెప్తాడు, ఇక మరి ఎక్కువ కీడు నీకు కలుపుకున్నట్లు పాపం చేయదు. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఒప్పుకునే దేవుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా రక్షణ పొందాలి. ఇక్కడ ఎప్పుడైతే శుద్ధి చేయబడిందో, ఎప్పుడైతే పవిత్రపరచబడిందో, పవిత్రతలో కొనసాగడానికి ప్రతి వ్యక్తికి ఉండాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వ్యక్తిగతమైన ప్రార్థన. నీ హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో మాట్లాడే ప్రార్థన ఉండాలి. నువ్వు వాక్యాన్ని చదవాలి, సంఘంలో వాక్యాన్ని వినాలి, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. నేను ఎక్కడున్నా సరే బాగానే ఉంటాను అని అనుకోవద్దు. మనము బైబిల్లో చెప్పే వాళ్ళకన్నా గొప్పలం కాదు. బైబిల్ చెప్పేది ఈ 3 విషయాలు నీలో ఉండాలి. నీళ్ళు ఈ 3 నువ్వు ఎదగాలి. సంఘానికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. సంఘ సహవాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. సంఘం అనేది వాక్యం వినే ఒక స్థలం కాదు. సంఘం అనేది వాక్యం వినే ఒక స్థలం మాత్రమే కాదు. సహవాసం ద్వారా దేవుడు భూమిని
తన సహవాసం కలిగిస్తామని నింపుతా ఉన్నాడు. చాలా మంది సంఘానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం ఏంటి ఎవరికి చెప్పగలరా? టైం అయిపోతా ఉంటుంది. క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం ఏంటి? క్రీస్తు అంటే ఎవరు అసలు ఉన్నాడు? క్రీస్తు అయినా జన్మస్తాం. చాలా సంతోషం. క్రీస్తుకి సంఘానికి సంఘం తెలుసా? మనలో సంఘం కదా, మనలో చర్చ్ అనుకోవచ్చు. ఇలాంటి సంఘాలన్నింటిలోనూ అనేక సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల లక్షల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటిలోనూ రక్షణ పొందిన వారందరినీ యథార్థమైన సంఘం, అది యూనివర్సల్ చర్చ్ అంటారు దాన్ని. సరే, సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధం ఏంటి? సంఘానికి దేవుడు చేస్తాడు. వెరీ గుడ్. ఇంకా సంఘం అనేది దేవుడు తన రక్తము చేత కడగబడి సిద్ధపరిచింది. సంఘము ఎగ్జిస్టెన్స్ లోకి ఎలా వచ్చిందంటే, సంఘము ఉనికిలోకి ఎలా వచ్చిందంటే, సంఘము దేవుని రక్తం చేత కడగబడిన మనుషుల యొక్క సముదాయము. ఇంకా మంచి మాట చెప్పారు. సంఘము సంఘము శిరస్సు ఎవరు అంటే, సంఘాన్ని నిర్లక్ష్యం చేసామంటే మనం ఎవరిని నిర్లక్ష్యం చేసినట్టు? కొంతమంది అంటారు, నేను చర్చికి రావడం నాకేం కాదు అంటారు కొంతమంది. సరే, ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులు కొనసాగాలంటే ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి. ఒకవేళ చాలా మంది ఈ రోజులు ఏం చేస్తా ఉన్నారంటే, సంఘానికి రాకుండా టీవీలోను లేకపోతే ఎక్కడెక్కడ వాక్యాలు విని దీనికోసం సంఘానికి వెళ్ళేది ఎందుకు అనుకుంటా ఉన్నారు. సంఘముకు దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత, ఆధిక్యత అనేది ఉన్నతమైంది. సంఘానికి దేవుడు తను తాను శిరస్సుగా ఉన్నాను అని చెప్పుకుంటా ఉన్నాడు. మన శరీరంలో కనీసం గోరు కలపాలన్నా సరే, లేదా గోరుకి స్పర్శ తెలియాలన్నా సరే, అది ఎలా తెలుస్తుంది తెలుసా? అలా తెలియాలంటే మన బ్రెయిన్ ఉండాలి, ముందు తల ఉండాలి. తల లేకపోతే మనం చేయడానికి చేసినా సరే మనకేం స్పర్శ తెలియదు. మనం చేసే ప్రతి చిన్న పని ఎక్కడి నుంచి కంట్రోల్ చేయబడుతుంది? కంట్రోల్ చేయబడుతుంది. మనం చూసేదాన్ని ఫీడ్బ్యాక్ మొత్తం తల అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు తాను సంఘానికి శిరస్సుతో పోల్చుకుంటా ఉన్నాడు. సంఘాన్ని నిర్వహించేది వీలైనప్పుడు. సరే, ఇక్కడ వాతవేయబడిన మనసాక్షి గురించి చూస్తూ ఉన్నాము. వాతవేయబడిన మనసాక్షి అంటే అందరికి సాక్ష్యం చెప్పే మనసాక్షి కూడా ఉంటుంది. సాక్ష్యం అంటే అది నీతో మాట్లాడుతూ ఉంటుంది, నిన్ను ఎత్తి చూపిస్తూ ఉంటుంది, నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అది దేవుడి చేత వెలిగించబడిన మనసాక్షి ఉండే ఒక లక్షణం. వాతవేయబడిన మనసాక్షి అంటే మనము చేయాల్సినంతా చేసి చిన్న విషయంలో కూడా నేను సరిచేయవాళ్ళని అక్కర్లేదు అనుకోవడం వాతవేయబడిన మనసాక్షి. వాతవేయబడిన మనసాక్షి అంటే మన ఎదురుగా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం తెలిసి కూడా, ఆ సమస్య తీరాలంటే ఏం చేయాలో తెలిసి కూడా అది చేయకపోవడం వాతవేయబడిన మనసాక్షి యొక్క లక్షణాలు. ఈ రెండు లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. నీ మనసాక్షి ఎలా ఉంది ఈరోజు? వెలిగించబడిన మనసాక్షి, సాక్ష్యం ఇచ్చే మనసాక్షి నిన్ను ఒప్పుకునేలాగా చేస్తాయి. అవును, నేను తప్పు చేశాను, ఇక మీద నేను చేయను. దేవుడు లేని మనుషులు తప్పు చేయకుండా కొనసాగడానికి ప్రయత్నం చేస్తారు. తప్పు చేసిన దాని గురించి పశ్చాత్తాపడరు. దేవుడికి ఉన్నవారికి, దేవుడు లేని వారికి ఉన్న ఒక పెద్ద తేడా. ఈ లోకంలో మంచి వాళ్ళకి చెప్పబడిన వాళ్ళు చేసేది ఒక తప్పని తెలిసింది అనుకోండి. సిగరెట్ తాగుతూ ఉన్నాడు, సిగరెట్ తాగడం తప్పని తెలిసింది. మందు తాగుతూ ఉన్నాడు, మందు తాగడం తప్పని తెలిసింది. వ్యభిచారం చేస్తున్నాడు, వ్యభిచారం తప్పని తెలిసింది. వాడు బలవంతంగా దాని నుంచి బయటకు వచ్చి చేయకుండా కొనసాగే పరిస్థితులు ఉంటాయి చాలాసార్లు. దానికి విమోచన దేవుడి దగ్గర నుంచి రావాలి. కానీ దేవుడు నమ్ముకున్న వారికి ఒక గొప్పతనం ఏంటంటే, వాళ్ళు పశ్చాత్తాపడతారు. వారి పశ్చాత్తాపము వారి పాపలకు రావాల్సిన శిక్షను కొట్టివేస్తాయి. నీ జీవితంలో వాతవేయబడిన మనసాక్షి ఉన్న పరిస్థితి చేస్తుంది. చాలా మంది వాతవేయబడిన మనసాక్షి కలిగిన వాళ్ళు చేసిన పాపము, చేసిన తప్పు వారికి స్పర్శను కలిగించదు, మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు. వారు ఎన్నో విషయాన్ని దాచిపెట్టేస్తూ ఉంటారు, సమాధి చేస్తూ ఉంటారు. నేను విన్న అత్యంత భయంకరమైన పాపం ఏంటి తెలుసా? ఒక అమ్మాయి నాతో మాట్లాడుతూ ఉంది. ఒక అమ్మాయి నా దగ్గర ఒప్పుకుంటూ ఉంది. తనకి పెళ్ళి అవ్వకుండానే బిడ్డని కంది. ఆ బిడ్డను చంపేసి పాతి పెట్టేసి. తను చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది. ఆమె చూసినప్పుడే మనుషులు చేసే భయంకరమైన, మనుషులు తప్పుని బయటికి రాకుండా ఎంతవరకు వెళ్తారని అనిపించింది.
ఆయన దగ్గర చెప్తున్న వీళ్ళు చాలా నమ్మో అని బాధపడ్డారు. కానీ మనలో నుంచి వచ్చిన పాపాలు కూడా చాలా మంది కప్పెట్టేస్తా ఉన్నారు. ఆత్మను కప్పుకున్న అతిక్రమం దాచిపెట్టి వాడు కప్పుకుని వాడు వదిలేదంట. ఏం చేసి వదిలేస్తాడు? వాడిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు వదిలేస్తాడు. దేవుడి దగ్గర, మనుషుల దగ్గర కాదు, దేవుడి దగ్గర చేయాలి. నువ్వు ఒకవేళ బయటికి రాలేని వాటిలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థనా సహాయం కోరడం మంచిదే, కానీ నువ్వు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడాలి. చివరిగా ఈ వాత వేయబడిన మనస్సాక్షి వల్ల కలిగే ఒక భయంకరమైన పరిస్థితిని మీకు చూపించాలనుకున్నాను. ఆ వాత వేయబడిన మనస్సాక్షి మరలా యేసు ప్రభుని బాహాటంగా సిలువేస్తాయి. హెబ్రీ రాసిన పత్రికలో అదే చూసాం మనం. వాత వేయబడిన మనస్సాక్షి వల్ల మరలా ప్రభువు సిలువ వేయబడతాడు, ప్రభువు అవమానపరచబడతాడు. మన జీవితాల్లో సరి చేసుకోలేనంత పరిస్థితి వెళ్ళిపోయినప్పుడు మనం సంఘంలో ఉంటాం, ప్రభుల్లో చేతులు పెడతాము, అన్నీ చేస్తాం. కానీ మన హృదయము వాత వేయబడింది. పాపము మనకి స్పర్శ మనకు అర్థం కాదు. సరి చేయబడిన విషయాలు డైరెక్ట్ కనపడుతున్నా సరే నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడదు. వాక్యం ఇచ్చిన ప్రియులారా, ఈ ఆదివారం అలాంటి రోజు కాకూడదని నేను ఆశపడతా ఉన్నా. ఈ ఆదివారము నిజంగా మన హృదయాలు జరుగుతాం, మన హృదయాలు దేవుడి సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. నిజముగా నీ కళ్ళు తెరవబడినప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటావు, నీ కుటుంబ పరిస్థితులు చూస్తావు. నీలో లేదా నీ కుటుంబంలో దేవునికి ఇష్టం లేని పరిస్థితులు జరుగుతాయి అన్నప్పుడు నీ గుండెలు బాధకు ఏడుస్తావు, నీ కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో మొరపెడతావు. మా సంఘంలో అలాంటి పరిస్థితి ఒకప్పుడు మీలోనే చాలాసార్లు చూశాను. ఇప్పుడు ఆ పరిస్థితి నాకు కనపడలేదు. నేను నిన్న ఈ మధ్య కొంచెం పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. అంటే పిల్లలు నాకు చాలా ఇష్టం, ఎక్కువ వాళ్ళతో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తాను. మన సంఘం వాళ్ళతో ఎక్కువ కుదరట్లేదు నాకు. నిన్న ఈ మధ్యలో కొంచెంసేపు గడిపితే మన పిల్లలను చూసి నాకు చాలా బాధ అనిపించింది. మన సంఘంలో పిల్లలు, మన సంఘంలో ఎదుగుతున్న వారు, మన సంఘంలో వస్తున్న వారి యొక్క బిడ్డలు, మన సంఘంలో రక్షణ పొందిన వారి యొక్క బిడ్డలు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు తెలుసా? వాళ్ళు భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు, భయంకరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు, భయంకరంగా తప్పు చేసి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు కనీసం హెజిటేషన్ అంటే కొంచెం కూడా తొట్టెళ్ళకుండా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. బూతులు తిట్టడం తప్ప ఒప్ప ఎందుకంటే తప్పు సరే, ఎందుకంటే తప్ప పక్కన పెట్టి వస్తా. నేను నా చిన్నప్పుడు మా బూతులు అనేది ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తూ ఉంటాయి. బూతులు ఎప్పుడు వస్తాయంటే తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్లో మనిషి వెళ్ళినప్పుడు దేవుడికి అందరం పక్కన పెట్టి లోపల చెడ్డమాటని బయటకు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అది వేరే. మా చిన్నప్పుడు తక్కువ, చాలా బూతులు చాలా తక్కువ వినేవాడిని. అలాంటి ఫ్యామిలీ కాదు, మా ఫ్యామిలీలో తక్కువ, బాగా తక్కువ. పెరిగిన తర్వాత మా తరం వాళ్ళలో బూతులు మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయటకు వస్తా ఉన్నప్పుడు బూతులు మాట్లాడతారని వాటికి అర్థం తెలియదు. చాలా మంది నేను సేవలకు వచ్చిన తర్వాత ఎక్కువ నేను ఫస్ట్ నుంచి పిల్లలతో ఎవరితో ఉంటామంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బూతులు మాట్లాడతారు కానీ వాళ్ళకి పూర్తి అర్థం తెలియదు. కానీ ఇప్పుడు మన చర్చిలో పిల్లలు ఉన్నారే, మన చర్చిలో పిల్లల గురించి మాట్లాడతారు. మన చర్చిలో పిల్లలకి వాళ్ళు మాట్లాడే బూతుల యొక్క అర్థం తెలుసు. ఎందుకంటే ఏంటో అది మాట్లాడుతుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు మాట్లాడితే. అతను సిగ్గుపడేవారు కాదు, నేను తప్పు మాట్లాడుతున్నాను ఏదో అనుకునేవారు. కానీ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని పదాలకి అర్థం మనకు తెలుసు. దాని గురించి మాట్లాడినాను, అర్థం తెలిసేది కదా. మాట్లాడే వాళ్ళు తిట్టేసేవారు కానీ అర్థం తెలిసేది కాదు. మన పిల్లలు, చిన్న పిల్లలకి అది అర్థం తెలుస్తుంది, వాళ్ళు సిగ్గుపడుతున్నారు. అదంటే ఏంటిరా అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఒక పావు గంట, ఒక రోజు చాలా తక్కువ సమయంలోనే మన పిల్లలు ఎలా ఉన్నారో నేను గమనించగలిగాను. ఆ పిల్లలు ఏ కుటుంబాలు అయితే ఉంటున్నారో ఆ కుటుంబంలో అర్థమైందా అర్థం అవుద్దా లేదా అసలు బేసికలీ. ఇంకా మా తరంలో ఇలా బాగా భయంకరమైన బూతులు మాట్లాడేవాళ్ళు 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. తర్వాత గడిచిన కొద్ది సగం మన చర్చిలో చాలా మంది తరాలు గడిచినాయి. వాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, గందరగోళం ఉండేవాళ్ళు. పర్సెంటేజ్ తక్కువ లేదు. అంతకుముందు 10 మంది ఉంటే 9 మంది మంచిగా ఉండే వాళ్ళు చాలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంటారు తెలుసా? మనం ఉన్న వాళ్ళలో 10 మంది ఉంటే 10 మందిలో 9.5 మంది పైగా నేను చెప్పిన వాళ్ళే భయంకరమైన బూతులు మాట్లాడేవాళ్ళు, భయంకరమైన అబద్ధాలు ఆడేవాళ్ళు,
దొంగతనం చేసేవాళ్ళు, వాళ్ళు చేసిన తప్పుని దాచిపెట్టుకోవడం కోసం కొంచెం కూడా బెరుకు లేకుండా దబాయించేవారు. ఏమవుతుంది బూతులు మాట్లాడితే? బూతులు మాట్లాడితే ఏమవుతుంది? ఎందుకు మాట్లాడకూడదు? ఇలాగ ఏదో మాట్లాడారు కదా, నేను చెప్పాలి అనుకోవచ్చా? ఏమవుతుంది బూతులు మాట్లాడితే? మన దగ్గర పోతే ఏమవుతుంది? దేవునికి దూరం అవుతుంది. వెరీ గుడ్. ఇంకా బైబిల్లో మాట్లాడకూడదు. ఇంకా వెరీ గుడ్. ఇంకా చాలా మీరు చెప్పిన విషయం మీకు కరెక్టే. ఒక చెడ్డ మాట, ఒక బూతు మాట, దాని యొక్క అర్థం అంతా మా హృదయాన్ని నింపు చేస్తుంది, నిజంగా చేస్తుంది. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ వయసు పిల్లలకి వాటి యొక్క అర్థం తెలిసే వయసు కాదండి, కానీ వాళ్ళకి అర్థం తెలిసి సిగ్గుపడతారు. అడుగుతుంది అది అంటే ఏంట్రా అంటే సిగ్గుపడతారు. నేను చాలా బాధపడతా ఉన్నాను. అరే నేను పావుగంట అరగంట మాట్లాడేంత టైం దొరికితే ఇలా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమైనంత అర్థమైనది. అలాంటి పరిస్థితి ఎక్కడ వెళ్ళిపోయారు? బూతులు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. తప్పు చేసినా సరే తప్పని ఒప్పుకోవడానికి అవకాశం అసలు ఏమాత్రం ఒప్పుకోకుండా దబాయిస్తూ ఉన్నారు. ఒకటి మనం చూసి నేర్చుకుంటాం కదా. రెండోది పూర్తి అపవాద గంటలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అంత భయంకరమైన బూతులు ఎక్కడ నేర్చుకుంటారు వాళ్ళు? ఒకటి మన ఇంట్లో నేర్చుకోవాలి, లేకపోతే స్కూల్లో నేర్చుకోవాలి. స్కూల్లో నేర్చుకున్నాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే ఇంట్లో నేర్చుకున్నాను స్కూల్లో ప్రాక్టీస్ చేస్తారు. మన ఇంట్లో నేర్చుకుంటే అడిగి 10 మంది నేర్పిస్తూ ఉండాలి. ఏదో 10 మంది దగ్గర నేర్చుకుంటే మన ఇంట్లో మాట్లాడతాడు, మనకు వెంటనే అర్థం అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే పాత్ర మనకు మనశాఖ ఉన్నాం కదా. నేను ఒక్కరోజుకి కొద్దిసేపు పెడితేనే అర్థమైతే ఆ కుటుంబంలో ఉన్నకి ఎప్పుడూ అర్థమై ఉండాలి. నేను అంత రోజులో ఉండాలి. నిన్న మన పక్కన ఏబీసీలు నేర్చుకుంటారు బుద్ధులు, వాళ్ళ మాస్టర్ వాళ్ళ ప్రతి ఒక్కరు డాక్టరేట్ పిహెచ్డీలో అయిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఏం చేస్తే అన్ని బాధపడాలి. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా మనశ్శాక్షిగా మనశ్శాంతి ఉండగలుగుతున్నారు, అంతవరకు వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎలా వదిలేస్తున్నారు, ఏం చేయొచ్చు వాళ్ళని? అలా పరిస్థితులకు వెళ్ళిన వాళ్ళు ఏం చేయొచ్చు? అని మీ పిల్లలు అలా చేస్తే ఏం చేస్తారు? చెప్పండి కొంచెం డైరెక్ట్ క్వశ్చన్. ఏం చెప్పచ్చు? కొంచెం సైడ్ చేయడానికి కొట్టచ్చు. ఇంకా ఉన్నతమైన ఇంకా చాలా సీరియస్ అయింది తెలుసా, వారి కొరకు అన్ని పక్కన పెట్టి వారి కొరకు ప్రార్థన చేయడం, వాళ్ళతో కలిసి సమయాన్ని గడపడం. ఒక చెడ్డదాన్ని సృష్టించే శక్తి మంచిదానికే ఉండదు. వాళ్ళ వాక్యాన్ని కలిసి ఇంట్లో వాక్యాన్ని ప్రార్థన చేసుకుంటాం. మీరు ఎంతమంది ఇన్ని సంవత్సరాలు చెప్పినా సరే కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి మీరు ఎంతమంది సిద్ధపడి కలిగి ఉన్నారు? ఇప్పుడు ఎంతమందిలో జరుగుతాయో నాకు తెలియదు. అలాగే నేను ఇష్టపడతాను, ఎందుకంటే చాలా తక్కువ చేస్తూ సీరియస్ చేతులు లేవు. కుటుంబ ప్రార్థన చేస్తారు అట్లీస్ట్ మనం చెప్పిన తర్వాత నుంచి. వెరీ గుడ్. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. వార్త లేకుండా మనసాక్షిగా అయిపోయారు. ఒకసారి పరిశీలన చేసుకున్నాం. సంఘం అనేది ఒక ఫ్లో లాంటిది. అయ్యో సంఘంలో పెట్టి ఇలా అయిపోయారు అని మేము బాధపడుతూ ఉంటాం. అయితే కొత్త తీసుకొస్తాడు, ఏదో సరి చేస్తాడు. కానీ ఇది అర్థమైపోయింది మనము ఇప్పుడు దాకా దాని గురించి ఏమీ చేయలేదండి. ఒకటి మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తున్నారు, అది సెటిల్ అవ్వట్లా మా దగ్గరికి తీసుకురావచ్చు. మేము ప్రార్థన చేస్తామా పేపర్లు వేస్తామా? మీకు తెలియదమ్మా మన రోజులు ఎలాంటి పరిస్థితి నుంచి వెళ్తారో మీకు తెలియదు. బయట బూతుల్లో ఉన్నారు, బయట పరిస్థితులు. ఒక చిన్న కుర్రోడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అది చెప్పిన విషయం పోయి నాకు చాలా గుర్తొస్తుంది. చాలా చిన్న వయసులో ఉన్నాడు వాడు. ఒక చేయడానికి తప్పు చేశాడంట. ఆ తప్పు నుంచి బయట రాలేక చచ్చిపోదాం ఉన్నాడు. ఏమైనా చచ్చిపోతే అది ఎందుకు చచ్చిపోయాడు కూడా తెలియక మనం ఏడుస్తూ ఉంటాడు. మన పిల్లల్ని మనం దేవుళ్ళలో పెంచకపోతే అపవాది ఎప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు. పిల్లలు
గురించి మాత్రం చెప్పలేదు. ఒకవేళ పిల్లల విషయంలో మీ బిడ్డలో దారి చెప్పిన వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారని అర్థమైనప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి కాదు మనం చేయాల్సిన ప్రయత్నం. ఏం చేయాలి తెలుసా? దేవుడి సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేయండి. అరే నా కొడుకు లేదా కూతురు ఇలాగే కొనసాగితే ఏమైపోతాడు? అదే మార్గంలో కొనసాగాడు అనుకోండి, కూతురు మాట్లాడితే అబద్ధం చేస్తాను, అబద్ధాలు చెప్తా, దొంగతనాలు చేస్తాను, కొనసాగాడు. ఏముంది? నేను నా పనికి వస్తారా? అరే వాళ్ళు అలా అయిపోతారని బాధ కూడా నీకు రావట్లేదంటే నువ్వు ఆశ వేయబడిన మనసాక్షిలో దిగజారిపోయేమో ఒకసారి పరిస్థితి చేసుకో. లేదా ఒకవేళ అలాంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో రావడానికి నీ జీవితంలో పాపము కారణమేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఆవంట చేలో వేస్తా, దోడ చెప్తున్నాడు ఏ చేలో వెళ్ళకూడదు, గట్టిన వేయాలని చెప్తున్నాంట. తెలుసా మీకు సామెత? మనం చేసే పని మన బిడ్డలు కూడా చేస్తారు. మనం ఏ దారి చూపిస్తే ఆ దారిలో ఎలా ప్రయత్నం చేస్తారు. మా బిడ్డల జీవితంలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ మాకు కనపడతా ఉన్నప్పుడు, లేదా మాతో పంచుకుని దానికి ప్రార్థన సహాయం అడిగేటప్పుడు మేము బాగా పరిచయం చేసుకుంటాం. మేము నా తొట్టులతో ఉన్నామా, మేము తప్పు చేస్తున్నామా, మేము తప్పుడు మాదిరి చూపిస్తున్నాం వాళ్ళకి. ఎక్కడున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? మీ పిల్లలకి మీ వల్ల నేను మాట నేర్చుకుంటున్నాను చెప్పలేదు. మీ వల్ల నేను ఎవరైపోయాను వాళ్ళని క్షమించు, నా వల్ల బట్టి అయిపోయావు. నాకు తెలుసు ఒక కుటుంబం వాళ్ళ కొడుకు కాలు పట్టుకుని అరే మా వల్ల మా చూసి మా జీవితంలో కాలా చూసి నువ్వు తప్పు మార్గం వెళ్తున్నావా, ఒకసారి చెప్పు, ఒకరు ఏ తప్పని చూపించి మార్గాన్ని మీరు సరి చేసుకుంటామని అడిగారు ఒక భార్య భర్తల కొడుకుని. అలా అడిగే మనసు ఉన్నప్పుడు, వాళ్ళు సరి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు, అలా మన బిడ్డల కొరకు ఏడవటానికి, కడుపు కట్టుకోవడానికి, కన్నీళ్ళు రాసడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఒక మంచి తరాన్ని చూడగలము. వలలో చేతులు కట్టాలని నాశపడుతున్న వాళ్ళారా, వలలో చేతులు కట్టాలని ముందు ఒక క్షణం మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. నేను దేవుడి నుండి కలిగి పవిత్రపరిచిన శుద్ధీకరించే పరిస్థితిలో ఉన్నానా? అసలు దేవుడి చేత పవిత్రపరచబడిన మనసాక్షి ఉందా? నీకు ఎప్పుడన్నా ఉన్నట్టు గుర్తుందా? అందరూ మారు మనసు పొందారు కదా, దేవుడు నిన్ను కడిగాడు అని నమ్మకం మీకు వచ్చిందా? దేవుడు నిన్ను కడిగిన ఆనందాన్ని నేను పొందుతున్నాను అన్న సంతోషం వచ్చిందా మీకు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మీరు అలాంటి కలిసి నేను చూశాను కాబట్టి నేను మీ పక్షాన్ని సాక్షి చెప్పగలుగుతాను. ఇప్పుడు ఎక్కడున్నాం? ఎక్కడ మొదలుపెట్టామని కాదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, రక్షణ పొందకుండా నేను ఏదాగుతుందో నాకు తెలియదు, కానీ నీ జీవితాన్ని దేవుడికి తీసుకెళ్ళినంత కాలము, నీ జీవితాన్ని దేవుడికి తీసుకెళ్ళి నా జీవితంలో అలా జరిగిపోయిందయా, నాకేమైనా మార్గం ఉందా అని అడగినంత కాలము దేవుడికి నీకు ఎటువంటి సంబంధం లేనంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు చెప్పాలంటే ఇలా మాట్లాడాలని, కానీ వాక్యం చెప్తుంది కాబట్టి చెప్పట్లేదు. వాక్యం చెప్తుంది కాబట్టి దాన్ని మార్చి నేను చెప్పలేను. వీళ్ళు చాలా మందికి సంఘం అంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ, మేమంటే ప్రేమ. అవసరమైతే మీరు తినే దానిలో తీసుకొచ్చి కూడా మాకు ఇవ్వడానికి ఇస్తారు, ఇవ్వడానికి కూడా మనసు రావాలి. కానీ దేవుడి దగ్గర నీ హృదయాన్ని సరి చేసుకోకపోతే ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు నరకంలో ఉంటావు. ఒక రోజు వచ్చినప్పుడు భూమి మీద నరకాన్ని అనిపిస్తావు. నేను దేవుడిని నిర్లక్ష్యం చేసిన వారి జీవితంలో కొంతమంది భూమి మీద నరకం అనిపించడం చూశాను. అలాంటి పరిస్థితి మన జీవితాలు ఎవరు రాకూడదు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుడు నీకు ఒక ద్వారం తీసినప్పుడే సరి చేసుకో. దేవుడిని రక్షకుడిగా అంగీకరించు. ప్రార్థన చేసుకున్న వాళ్ళు శుద్ధి చేయబడిన మనసాక్షితో కొనసాగినట్లుగా ఇప్పుడు ఎక్కడున్నావు పరిశీలన చేసుకో. బలహీనమైన మనసాక్షిలో ఉన్నావా? బలపడు, ప్రార్థన చేసుకో. అవసరమైతే మమ్మల్ని అడుగు, మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము ఇక్కడికి రావడానికి. నేను దాన్ని ఏమంటారు, ఒక ఆర్గనైజర్ ఉండడానికి ఇప్పుడు ఇష్టపడినాను. అంటే నీ బాలేదా, సరే సంఘంలో ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేసి మర్చిపోను, వదిలిపెట్టను. లేకపోతే నీకు బాగాలేదా హాస్పిటల్ గురించి వస్తా, నీకు బాగాలేదా క్యారేజ్ తీసుకొస్తా, నీకు బాగాలేదా సంఘంలో డబ్బులు కట్ చేసి నీకు ఇస్తా. అది కాదు నేను కోరుకునేది. నేను అలా ఉండను, నేను కానీ తిరిగేదని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నీకు బాగాలేదంటే ఎందుకు బాగాలేదో పరిశీలన చేసుకో, ప్రార్థన చేద్దాం.
ఒకవేళ నీ వల్ల ఇబ్బంది వస్తుందా, లేదా అపవాది నీ కుటుంబం దాడి చేస్తారా? నీ వల్ల ఇబ్బంది వస్తే మేము సరి చేసుకో, మేము సహాయం చేస్తాం. అపవాది నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే నీ కుటుంబం చుట్టూ ఖర్చు వేయడానికి రాత్రి వరకు సిద్ధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే మేము చేసేది. అలాంటి పరిస్థితి ఎవరు ఉండదన్నా సరి చేసుకుందాం, స్థిరపడతాం. కడగబడిన మనసాక్షి కలిగిన వారు, బలహీనమైన మనసాక్షి కలిగి ఉంటే ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలోకి వచ్చి చాలా మంచి మనస్సాక్షి దేవుడు మనకి ఇస్తాడు. బలపడండి, లేకపోతే ఏముందో తెలుసా, కొన్ని రోజులకి వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళిపోతాం. వాత వేయబడిన మనస్సాక్షి గుర్తేంటి తెలుసా, ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందని తెలుసు, అదే నా జీవితంలో దీన్ని సరి చేసుకుంటే మంచి కలుగుతుందని తెలుసు, నా జీవితంలో దీన్ని సరి చేసుకుంటే మళ్ళా దేవుని యొక్క కాపుదల నా కుటుంబం చుట్టూ ఉంటుందని తెలుసు, అయినా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితులు దయచేసి ఎవరు ఉండొద్దు. నోరు తెచ్చి ప్రార్థన చేస్తూ నీ హృదయం ఎంత ఉందో పరిశీలన చేసుకుంటూ వలలో పాపంతో ముందులని చదవడం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ మౌనంగా ఉండాలనుకుంటున్నా పరిశీలన చేసుకుంటావా? నా హృదయంలో, నా జీవితంలో అపవిత్రతలోనే ఉన్నానా? నేను ఎందుకంటే దేవుడిని అంగీకరించలేకపోతా ఉన్నాను, ఎందుకంటే రక్షణ పొందలేకపోతా ఉన్నాను అని పరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలాంటి పరిస్థితి నుంచి యేసు